Praise the Lord and welcome to the TTACP Truth and Times a Christian Perspective podcast లోకి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. గ్రేస్ రేడియో శ్రోతలారా, మీకందరికీ మరియు మన ప్రియతమ దైవ సేవకులు పాస్టర్ రవికుమార్ దరివేముల గారికి, అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలజీ డేనియల్ విజయ్ ప్రకాష్ గొంతుపులి గారికి, గ్రేస్ రేడియో అధినేత పాస్టర్ సుభాష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మన పాడ్కాస్ట్ ను ప్రారంభించే ముందు లెట్ మీ రిక్వెస్ట్ అవర్ బిలవెడ్ పాస్టర్ గారు రవికుమార్ గారు టు ప్లీజ్ లీడ్ us ఇన్ ప్రేయర్. థ్యాంక్ యూ. పరిశుద్ధమైన ప్రేమల మా తండ్రి, నీ పాదం చెంత మొరపెట్టుకున్న కృపను బట్టి నీకు వాళ్ళని ఆచరిస్తున్నాయన ప్రభా. నాయన, నీ బిడ్డలుగా ఈ రీతిగా నాయన ప్రభా కూడుకొని నీ వాక్యం ధ్యానించి ప్రభా మరి నిన్ను మహింపరిచే విధంగా నాయన ప్రభా ఈ యొక్క పాడ్కాస్ట్ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. నాయన ప్రభా, మమ్మల్ని మీరు ప్రేమించి నాయన ప్రభా మరి యొక్క సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వాళ్ళని ఆచరిస్తున్నాం నాయన ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నాయన ప్రభా మేము మరి నూతనంగా బలపరచబడి నాయన ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి ప్రభా. జరగబోతున్న పాడ్కాస్ట్ మీరు ఉండండి నాయన ప్రభా. నాయన ముఖ్యంగా నాయన పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. మరి నాయన ప్రభా నీ వాక్యం మేము ధ్యానించుచుండగా, మరి ఈ ప్రస్తుత కాల సమయంలో జరుగుతున్న విషయాలు మేము చర్చించుండగా నాయన ప్రభా మరి మీ యొక్క విషయంలో మీ వాక్యంలో ఉన్న నాయన వెలుగును మా మీద ప్రసరింప చేయండి నాయన ప్రభా. నీ వాక్యానుసారం జీవించే కృపను మా అందరికి దయచేయమని, వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా గ్రేస్ రేడియో మరి నడుపుతున్నటువంటి మరి పాస్టర్ పూలదాస్ గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్య ఇంకా నాయన ప్రభా నీ మహిమార్థం కొనసాగటం నీ కృప దయచేయమని ప్రభా, వింటున్న ప్రతి శ్రోతను బట్టి నీకు వందనాలు ఆచరిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, ట్రూత్ అండ్ టైమ్స్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ లో ఈరోజు అత్యంత కీలకమైన సమస్యలు కొన్ని మనం చర్చించబోతున్నాం. టాప్ మోస్ట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్. హింస, వివక్ష, చట్టాల సమర్థన కూడా ఈరోజు చూస్తూ ఉన్నాము. రాజకీయ పార్టీలు అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి, ఈవెన్ న్యాయస్థానాలు కూడా దళితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో కొంతవరకు విఫలమైనాయని కూడా గట్టిగా చెప్పవచ్చును. రీసెంట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి మీకు చెప్తాను, అది మీరందరూ విని ఉంటారు. ఒక బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ ఉత్తరప్రదేశ్, అతను ఒక దళిత మహిళను ఎంతో కిరాతకంగా రేప్ చేసి వాళ్ళ తండ్రిని, బంధువులను కూడా హత్య చేసి కారాగార శిక్ష అనుభవిస్తుంటే, అటువంటి మానవ మృగానికి ఒక హైకోర్టు జడ్జి ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. దేవుని దయ వలన సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే వెంటనే వారు ఆ బెయిల్ ను రద్దు చేశారు. సో ఇటువంటి జడ్జీలు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్నారు. దళితుల యొక్క పరిరక్షణలో వాళ్ళు కూడా విఫలమైతా ఉన్నారు. అదేవిధంగా రెండవ ఐటం క్రైస్తవులపై మతపరమైన హింస, విద్వేషము నేడు పెరిగిపోతా ఉన్నాయి. మన దేశంలో ముఖ్యంగా యాంటీ కన్వర్షన్ లాస్ అని చెప్పి తీసుకొని వచ్చి చట్టపరంగా ప్రభుత్వాలే క్రైస్తవుల మీద ఉక్కుపాదం మోపింది అని మనం గట్టిగా చెప్పవచ్చును. ఇక అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ సీన్ చూస్తే అమెరికా యొక్క హెజమోనీ కానీ, ఇంపీరియలిస్టిక్ శక్తి ప్రదర్శన అన్నది ముఖ్యంగా నైజీరియా అయితేనేమి, వెనిజుయలా, ఇరాన్, తర్వాత ఈ 500% టారిఫ్స్ ఇంపోజిషన్ ఆన్ ద బయర్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రపంచాన్ని అమెరికన్ శక్తి ప్రదర్శన కుదిపేస్తా ఉంది. అదేవిధంగా వెస్ట్ ఏషియన్ వార్స్, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధాలు, గ్రేట్ పవర్స్ రైవల్రీ ఇన్ తైవాన్ లో కూడా
యుద్ధ మేఘాలు ముంచుకొని వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రష్యా యుక్రెయిన్ మధ్య కూడా 4వ సంవత్సరం ఇది కొనసాగుతూ ఉంది. ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో పారాలిసిస్ ఆఫ్ ద గవర్నమెంట్, క్రైసిస్, డీప్ క్రైసిస్ అండ్ ద రైజ్ ఆఫ్ ఇస్లామిక్ నేషనలిజం, యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్, వీటన్నిటినీ తలదన్నుతూ ఎకానమీ వరల్డ్ ఎకానమీ కూడా ఈరోజు డోల్ డ్రమ్స్ లో ఉన్నది. అదేవిధంగా భారతదేశ ఎకానమీ చూస్తే ప్రపంచానికేమో అంతర్జాతీయంగా 4వ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ ఇంటర్నల్ గా చూస్తే 20% ధనికుల చేతిలో ఎంటైర్ ఎకానమీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. మిగతా 80% మామూలుగా హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ లాగా జరుగుతూ ఉంది. సో వీటన్నిటినీ చూస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయంగా ఒక బాధ్యత గల సంస్థ, వారు నీరో చక్రవర్తి లాగా ఫిడెల్ వాయిస్తూ చోద్యం చూస్తూ ఉంది. ఈ సమస్యలన్నిటినీ వీటిని మాత్రమే ముఖ్యంగా కూలంకషంగా చర్చించి ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి ఒక క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ను ప్రజెంట్ చేయడానికి గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ గారు మరియు అడ్వకేట్ డేనియల్ విజయ్ ప్రకాష్ గారు మన మధ్య ఉన్నారు. మరొకసారి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిగా గౌరవనీయులు అడ్వకేట్ గారికి ప్రశ్న. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో వర్గాల ప్రజలకు నేటి వరకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్రం రాలేదు. ముఖ్యంగా దళిత్ అట్రాసిటీస్ గురించి మీరు కైండ్లీ గివ్ యువర్ లీగల్, సోషలాజికల్ అండ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్ ఆన్ ద అట్రాసిటీస్ దట్ ఆర్ బీయింగ్ మేడ్ ఆన్ దళిత్స్. యూ హ్యావ్ 10 minutes, sir. Thank you very much. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అండ్ వీఆర్ ఇన్ టు ది న్యూ ఇయర్ అండ్ వన్స్ ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. అండ్ దిస్ టైమ్ టాపిక్స్ని చాలా చక్కగా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ చాలా చక్కగా యూ హ్యావ్ డిజైన్ ది టాపిక్స్ వెరీ నైస్లీ అండ్ ద క్వశ్చన్స్ ఆల్సో. థ్యాంక్ యూ, విచ్ మేడ్ అస్ టు థింక్ ఎ లాట్. సో ఇప్పుడు మనం లెట్ us ఫోకస్ ఆన్ ది క్వశ్చన్ యాజ్ యూ సెడ్, ది అట్రాసిటీస్ అగైన్స్ దళిత్స్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది టాపిక్ ఐ వుడ్ జస్ట్ లైక్ మేక్ 2 statements. మీరు ఇందాక చెప్తూ యుఎన్ఓ, ద రోల్ ఆఫ్ యుఎన్ఓ చెప్పారు. సో ద రోల్ ఆఫ్ యుఎన్ఓ ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. అంటే రోల్ ఆఫ్ యుఎన్ఓ టువర్డ్స్ ది నీడీ కంట్రీస్, దే ఆర్ అన్ఏబుల్ టు డూ ఎనీథింగ్. సిమిలర్లీ ది గవర్నమెంట్ ఇన్ ది యూనియన్ గవర్నమెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ అవర్ కంట్రీ are also in the same manner as far as the Dalit Christians are concerned. Dalits and Dalit Christians are concerned. So it is same. సో ఇక్కడ చూస్తే మనం ఈ అట్రాసిటీస్ అనే దానికి చూస్తే మనకి చాలా పెద్ద చరిత్ర ఉంది. మనకి అనాదిగా మన దేశంలో వీ హ్యావ్ మనుధర్మ శాస్త్రం అనేది ఒకటి ఉంది. సో ఆ మనుధర్మ శాస్త్రాన్ని నమ్మే హైందవులందరూ కూడా దే ప్రాక్టీస్ ది అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ ఆర్ untouchability. So it was mainly towards the Dalits, tribals చాలా తక్కువ ఫేస్ చేశారు when comparatively, but majorly it was on the Dalits. అంటే ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఐ జస్ట్ గో ఇన్ టు సమ్ హిస్టరీ. నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది ఒకటి ఉంది మనకి. ఇన్ అవర్ కంట్రీ వీ హ్యావ్ దట్ సిస్టమ్. నిచ్చెన మెట్ల వ్యవస్థలో ప్రధానంగా మొదటి స్థాయిలో చూస్తే పై స్థాయిలో బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, తర్వాత క్షత్రియులు, తర్వాత శూద్రులు, తర్వాత అతి శూద్రులు. సో బ్రాహ్మణులు అంటే అందరికి తెలుసు, వైశ్యాస్ తెలుసు, క్షత్రియులు అంటే ఈ కమ్యూనిటీస్ వస్తాయి, పరిపాలకులు ఎవరైతే ఉన్నారో రాజులు వస్తారు. శూద్రులో ఆల్ ది అదర్ కమ్యూనిటీస్. ఐ వాంట్ టు సే ఈవెన్ ది సో కాల్డ్ రెడ్డీస్, కమ్మాస్, వీళ్ళందరూ కూడా శూద్రులే యాజ్ పర్ దిస్ లేడర్ సిస్టమ్. అతి శూద్రులు అంటే మనం వస్తాం, వీకమ్. సో వీఆర్ అట్ ది బాటమ్ లెవెల్. సో అందుకనే మనం అనాదిగా వెలివేయబడ్డాం. ఊరికి బయట పక్క మనం ఉన్నాం. సో దట్ ఈస్ ది సిచ్యుయేషన్. అండ్ వీ హ్యావ్ ఫేస్డ్ అన్టచబిలిటీ సిన్స్ ఏజెస్ అండ్ సిన్స్ జనరేషన్స్. నౌ దట్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు వెరీ వైలెంట్ స్టేజ్. అంటే ఒకప్పుడు ఊరినే
వివక్ష ఇది చూసేవాళ్ళు ఇవాళ మన మీద దాళ్ళు, రేపులు, మర్డర్లు, అటాక్స్, సామూహిక దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఏ స్టేజ్కి వచ్చామంటే ఫైనల్గా చూస్తే నవ్ ఇట్ హాస్ బికమ్ క్యాస్ట్ ప్లస్ రిలీజియన్ బేస్డ్. మన మీద జరిగే దాడులు ఏవైతే ఉన్నాయో కొంతకాలంగా చూస్తేనేమో కులపరంగా ఉన్నాయి. దానికి యాడెడ్ వాల్యూగా ఇన్ అడిషన్ టు దట్ నౌ ద రిలీజియన్ హ్యాస్ యాడెడ్. సో ఇవాళ మన దళిత్ క్రిస్టియన్స్గా వీఆర్ ఫేసింగ్ untouchability and atrocities in the form of caste and religion. At the same time, the role of the country, the governments, I mean to say the governments. అది పక్కన పెడితే సో ఇది చూస్తే దీని ప్రధాన మూలం ఇంకోటి ఏముందంటే బ్రాహ్మణత్వం, బ్రాహ్మణ భావజాలం. బ్రాహ్మణత్వం, బ్రాహ్మణ భావజాలం. సో బ్రాహ్మణత్వం అంటే ఏంటి? మేము వీఆర్ ది సుప్రీం, మేమే. కానీ ఇక్కడ మై పర్సనల్ అబ్జర్వేషన్ ఒకటి మీకు చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులు ఎంత సుప్రీమసీ మేము వీఆర్ సుప్రీం అని చెప్పుకున్నా నాకు తెలిసి అకార్డింగ్ టు మీ అదొక్క కులం పేరు చెప్పుకొని అడుక్కుంటుంది. మీరు గమనించుంటారు, అయ్యా నేను బ్రాహ్మణుడి నాకు భిక్షమేమంటాడు. వాడి దానిలో మనకు జంజం కనపడతా ఉంటుంది. జంజం కనపడినప్పటికీ నేను బ్రాహ్మణుడి నాకు భిక్షం ఏంటంటే అక్కడ కూడా సుప్రీమసీ, నేను బ్రాహ్మణ్ కాబట్టి మీరు నాకు వెయ్యాలి, ఇట్స్ ఎ కమాండ్ ఆర్ డిమాండ్ లాగా ఉంటుంది అనమాట. So that is their thinking of their supremacy. No other religion, no other caste, కులం పేరు చెప్పుకొని అడుక్కోరు వాళ్ళు. అట్ ద మోస్ట్ మనం చూస్తే కొంతమంది ఫోటోలు పెట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. ఓకే, సో ఇది అనమాట. సో అట్లాగే బ్రాహ్మణ భావజాలం అంటే దీన్ని మనం కొద్దిగా వైడర్ లెన్స్లో చూస్తే ఆ భావజాలం అనేది ఎవరెవరిలో ఉంది, బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణేతరులో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ భావజాలం వాళ్ళ నుంచి పక్క కొడితే ఇవాళ చర్చ్ సఫర్ అయ్యేది కూడా ఆ భావజాలంతో సఫర్ అవుతుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఆ భావజాలం మనం తీసివేసినంత కాలం విల్ నాట్ గెట్ యూనిటీ ఇన్ అవర్ చర్చెస్. సో మనలో ఎవరైతే డౌన్ ట్రాడన్ ఉన్నారు, ఎస్పెషలీ దిస్ క్రిస్టియన్స్ ఇన్ ది సిటీస్, దే డోంట్ నో దేర్ రిలీజన్, దే డోంట్ నో ఆల్ దీస్ అట్రాసిటీస్, అండ్ వీఆర్ ఇన్ లార్జర్ నంబర్ ఇన్ ది సిటీస్ హూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ, పే బ్యాక్ టు ది సొసైటీ అని మనం ఆలోచించాలి. ఈ భావజాలం వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన పిల్లల్ని అడిగితే వీఆర్ క్రిస్టియన్స్ అంటారు, దే ఆర్ ఎస్సీస్, దే ఆర్ హిందూస్, దే ఆర్ ఎస్సీస్ అంటారు మనం సింపుల్గా, యాజ్ ఇఫ్ వీఆర్ నాట్, వీ డోంట్ బిలాంగ్ టు దోస్ కమ్యూనిటీస్ అనే ఫీలింగ్లో మనం ఉన్నాం. సో ఇది వీ నీడ్ టు ట్రైన్ అప్. సో ఇట్లా చూసుకుంటే వెళ్తే ఈ అన్టచబిలిటీస్ అన్ని చూసుకుంటే ఇలా వచ్చినప్పుడు ఆ వివక్షను ఫేస్ చేసినప్పుడు అంబేద్కర్ గారు హీఈస్ వన్ ఆఫ్ ది మెయిన్. ఆయన ఏంటంటే మన గురించి ఆలోచించి మన కమ్యూనిటీస్ గురించి ఆలోచించి డూ సంథింగ్ టు బ్రింగ్ ఈక్వాలిటీ ఇన్ ది సొసైటీ అనేది. ఐ వుడ్ జస్ట్ లైక్ టు కోట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై పర్సనల్ ఎగ్జాంపుల్. I being the son of a police officer, I faced untouchability. My father also faced in the department directly. It was directly, and we were denied to get a house in Vijayawada. He being a DSP, when the quarters was not there, we were forced to go for a private house. We were denied, saying that we are Christians. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే క్రైస్తవులే ఎక్కువ ఫేస్ చేస్తారు. సమాజంలో క్రైస్తవులే ఎక్కువ వివక్ష ఫేస్ చేస్తారు. ఎందుకంటే బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ they'll think that he belongs to some of the SC communities. Ade peru, for example, if I don't have a Christian name, if I say my name just Vijay Prakash, nobody will not have any feeling. Some may think that I belong to some dominant communities, the so-called dominant communities. But when I say that I am Daniel Vijay Prakash, then they start thinking, they try to see me in the lens of the caste, the untouchability thing. So itla idu untundi annamata. సో ఈ అంబేద్కర్ గారు కూడా దీన్ని చూసినప్పుడు ఆయన ఏం చేశాడంటే హీ హెస్ బ్రాట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆల్ దీస్ థింగ్స్, సేయింగ్ దట్ ప్రాక్టీసింగ్ అన్టచబిలిటీ ఈజ్ అన్ అఫెన్స్ అని ఆయన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్లో పెట్టినప్పటికి కూడా నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. అప్పటికే మనకి ఐపీసీ ఉంది, మీ అందరికి కూడా తెలుసు ఐపీసీ ఉంది, బట్ నథింగ్ వాస్, ఇట్ వాజ్ ఆఫ్ జీరో ఎఫెక్ట్. సో అందుకని అప్పుడు ఏం చేశారు, న్యూ యాక్ట్ కాల్డ్ అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ని తీసుకొచ్చారు. అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా దెర్ వాజ్ నో చేంజ్. ఆ యాక్ట్ ఉన్నంతకాలం ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు యాక్ట్ కింద. ఐ ఫీల్ అషేమ్డ్ టు సే దట్ నాట్ ఈవెన్ వన్ కేస్ వాజ్ రిజిస్టర్డ్ అక్రాస్ ది కంట్రీ. ఆఫ్టర్ దట్ వీ గాట్ ది పీసీఆర్ యాక్ట్. సో పీసీఆర్ యాక్ట్ కూడా చాలా పెద్ద ప్రభావం లేదు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మినిమల్. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ది అట్రాసిటీస్ ఆన్ ది దళిత్స్ వర్ అట్ అన్ ఇంక్రీజింగ్ స్పీడ్, భయంకరంగా పెరుగుతున్నాయి, కొత్త ఫార్మ్స్ వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. అదే టైంలో
1985లో కారంచేడు సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం మనం. కారంచేడు సంఘటన జరిగింది. ఆ కారంచేడు సంఘటన జరిగిన తర్వాత వచ్చిన ఉద్యమం ఏదైతే ఉందో అది రాష్ట్రంలో బలంగా జరగటమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చాలా బలంగా జరగటం వలన గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ తల ఒగ్గి 1989లో వి గాట్ ది ఎస్సీ పిఓఏ అట్రాసిటీస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఇన్ 1989 వెన్ రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ఏ చట్టమైనా అమలు చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ వాట్ టు సే రూల్స్. ద పిటీ వాజ్ దట్ యాక్ట్ వాజ్ బ్రాట్ అండ్ రూల్స్ వర్ నాట్ ఫ్రేమ్డ్. సో ఈ చట్టం వచ్చినప్పటికీ దాన్ని అమలు చేయలేకపోతున్నారు. రూల్స్ లేకపోతే ఏ చట్టాన్ని కూడా అమలు చేయలేము. సో అప్పుడు దాని తర్వాత మనకి ఏమైందంటే 1991లో మళ్ళీ అగైన్ చుండూరు ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా, సారీ ఇన్ ఆంధ్రప్రదేశ్ నియర్ తెనాలి. సో ఈ చుండూరు సంఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ పెద్ద ఉద్యమం ఆంధ్రాలో మొదలయ్యి జాతీయ స్థాయిలో జరిగిన ఉద్యమం వలన 1995లో వి గాట్ ది రూల్స్. సో I feel proud to say that AP had a prominent role, and because of AP only we have got this act. ఆ తర్వాత చుండూరు సంఘటన జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టు మరి చుండూరు సంఘటన జరిగితే 17 సంవత్సరాల తర్వాత యాక్ట్ ప్రకారం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే స్పెషల్ కోర్టుని పెట్టి అక్కడే విచారించాలి. సో అదే రీతిలో ఉద్యమాల వలన కానీ చాలా మంది ఇంటలెక్చువల్ ఇంటర్ఫరెన్స్ వలన కానీ చుండూరులోనే కోర్టు ఎస్టాబ్లిష్ చేసి అక్కడే 17 సంవత్సరాల తర్వాత శిక్ష వేయడం జరిగింది వాడికి. ఆ శిక్ష పడే టైంలో సగం మంది పైన చచ్చిపోయారు అక్యూజ్డ్. ఆ తర్వాత హైకోర్టులో దాన్ని కొట్టేశారు. సాక్ష్యాలు లేవని హైకోర్టులో కొట్టేశారు. అంటే ఆ హైకోర్టులో ఎవరైతే జడ్జి ఉన్నాడు ఈ బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ, ఆయన యొక్క భావజాలం, ఆయన యొక్క హీ బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్, ఆ భావజాలంతో ఆయన కొట్టేస్తే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు అఫ్ కోర్స్ మళ్ళీ వాళ్ళకి అందరికి శిక్ష వేసింది దీన్ని కొట్టేస్తూ. సో దిస్ ఈస్ ద వే ద కోర్ట్స్ ఆర్ ఆల్సో ఫంక్షనింగ్. ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. అంటే ఒక సంఘటన జరిగితే 25 సంవత్సరాల వరకు, ఇంత మేజర్ సంఘటనలోనే 25 సంవత్సరాల వరకు మరి వాళ్ళకి శిక్ష పడకపోయినా ఏవి వారిపైన చర్యలు లేకపోతే వేర్ విల్ గో? గవర్నమెంట్స్కి వెళ్ళినా అంతే, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అంతే, అంతే. అట్లాగే చుండూరు సంఘటనలో ఐ జస్ట్ సే వన్ ఎగ్జాంపుల్. చెంచురామయ్య గారిని, దగ్గుపాటి చెంచురామయ్య గారిని ఇంటికి వెళ్ళి నక్సలైట్లు కాల్చేసి వెళ్ళిపోయారు. హీఈస్ ద ప్రైమ్ అక్యూజ్ ఇన్ కారంచేడు సంఘటన. ఎందుకు చంపారు ఆయన్ని? చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయనే మొత్తం చేయించాడు, ఆయనే చేశాడు, కానీ హీ వాజ్ లెట్ అవే. సో దేర్ ఫార్ దే టుక్ దట్ యాక్షన్. ఇట్లా ప్రతిది కూడా మనకి ఇలా అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీనికి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఇప్పుడు మనకి వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ యాంటీ కన్వర్షన్ లా విచ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ వెరీ ఫోర్స్ఫుల్లీ. అంటే ఒక ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉంటే ఎంత బాగా చేస్తారని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. జస్ట్ కంపేర్ విత్ ది యాంటీ కన్వర్షన్ లా అండ్ ది ఎస్సీ పిఓ యాక్ట్ ఆర్ అదర్ ఐపీసీ ఆర్ సమ్ అదర్ స్పెషల్ యాక్ట్స్ తీసుకుంటే దీన్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వీటిని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దానికి మనకి కొట్టొచ్చినట్టు విల్ ఫైండ్ ది డిఫరెన్స్. అంటే రాజ్యాలకి లేకపోతే పరిపాలకులకి ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ ఉంటుందో దే విల్ డూ ఇట్ ఇన్ ఎ నైస్ వే. వెన్ దే డోంట్ హ్యావ్, వీఆర్ ఆన్ ది రోడ్స్ ఆర్ వీఆర్ అట్ అవర్ ఓన్ మెర్సీ. సో ఇక్కడ క్రైస్తవులుగా మనం ఏం చేయాలి అనేది అని కూడా చూసుకుంటే, ఇంకొకటి ఏంటంటే మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే కొన్ని స్పెషల్ కేసెస్ సుప్రీంకోర్టు దాకా వెళ్తాయి. సో సుప్రీంకోర్టు విల్ గివ్ సర్టన్ జడ్జ్మెంట్స్. అక్కడ ఒక మేజర్ గ్యాప్ విచ్ ఐ ఫీల్, మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ దట్ సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక చట్టానికి సంబంధించి ఒక సెక్షన్కి సంబంధించి వాళ్ళు చేసిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్గా అన్ని కేసెస్కి అదే చట్టం వచ్చినప్పుడు, అదే సెక్షన్ అప్లై అయినప్పుడు అన్ని కేసెస్ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకి ఏ వెళ్తే వేరెవర్ ఇట్ ఈస్ వైలేటెడ్, బట్ దాన్ని సుప్రీంకోర్టు పలానా దానిలో అలా చెప్పింది కాబట్టి మేము ఇక్కడ చేయం అనేది వస్తుంది ఇక్కడ. ఇది మనం సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెన్ ద జడ్జ్మెంట్ ఈస్ మేడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ కేస్, it can't be brushed or it can't be forced onto the same cases wherever they take place. That violation may not be there. అదొకటి ఉంది. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఏం చేసిందంటే ఒక పెద్ద ఉద్యమం వచ్చింది మన దేశవ్యాప్తంగా. చట్టం సరిగ్గా అమలు కావట్లేదు అని ఉద్యమం 20 ఏళ్ళ తర్వాత, యాక్ట్ వచ్చిన 20 ఏళ్ళ తర్వాత 2009లో మరి జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమం చేయడం కూడా జరిగింది, ఇన్ విచ్ ఐ టుక్ అన్ యాక్టివ్ రోల్. ఆ ఉద్యమం తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళు దే అగ్రీడ్ ఫర్ అమెండ్మెంట్స్. అంటే ఇక్కడ చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే 89 వచ్చిన చట్టం వచ్చిన తర్వాత 2009లో దాన్ని మనం రివ్యూ చేసుకుంటే
దేర్ వర్ మెనీ న్యూ ఫార్మ్స్ ఆఫ్ అట్రాసిటీస్. తగ్గాల్సింది పోయి ఏదైనా ఒక చట్టం వస్తే ఏంటి తగ్గాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 3-4 times ఫార్మ్స్ పెరిగింది. ది ఫార్మ్స్ ఆఫ్ అట్రాసిటీస్ హ్యావ్ ఇంక్రీస్డ్ బై ఆల్మోస్ట్ 3 times. హవెవర్ ది గవర్నమెంట్ అగ్రీడ్. ఇక్కడ కూడా ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే, దో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అండ్ ఖార్గే గారు ప్రామిస్డ్ టు డూ ఇట్, దేర్ వాజ్ అగైన్ అపోజిషన్ విద్ ఇన్ ది పార్టీ ఫ్రమ్ ది సో కాల్డ్ బ్రాహ్మిన్స్ ఆర్ ఆ బ్రాహ్మణ భావజాలం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దేర్ వాజ్ రిపర్కేషన్. సో గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టలేక ఆర్డినెన్స్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. దే మేడ్ ఇట్ అన్ యాక్ట్. ఇమీడియట్లీ దే మేడ్ ఇట్ అన్ యాక్ట్. అయితే ఇక్కడేం జరిగిందంటే, ఈ చట్టం ఎప్పుడైతే చాలా బలంగా అయ్యిందో, నెక్స్ట్ టైం ఎప్పుడైతే చాలా బలంగా అయిందో, అండ్ వీ షుడ్ ఆల్సో థ్యాంక్ ది గవర్నమెంట్స్. ఎందుకంటే ఉద్యమాల నుంచి మేము తీసుకొచ్చిన ప్రపోజల్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్, ఒక కామా ఫుల్ స్టాప్ కూడా తీయకుండా యాజ్ ఇట్ ఈస్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్, యాజ్ ఇట్ ఈస్ దే హ్యావ్ రికమెండెడ్ అండ్ ఇట్ వాస్ పాస్డ్. సో అక్కడ చాలా బలంగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 4 ఈజ్ వెరీ ఎలాబొరేట్లీ డిస్క్రైబ్డ్ సేయింగ్ దట్ ఇఫ్ ద కేస్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ అప్రోప్రియేట్ సెక్షన్స్, ది ఎస్హెచ్ఓ ఈజ్ లైబుల్ అండర్ సెక్షన్ 4 అని అట్లా చాలా స్పష్టంగా ఒక్కొక్కటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ ది విక్టిమ్స్ are entitled to get all the benefits including day-to-day updation on the case or the investigation process. ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఆ తరుణంలో ఏమైందంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి ఇట్ ఈస్ ప్రూవ్డ్ దెన్ ఓన్లీ అన్ ఎఫ్ఐఆర్ క్యాన్ బి రిజిస్టర్డ్ అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది దీని మీద, ఈ యాక్ట్ మీద. ఎక్కడన్నా బహుశా ఒక వైలేషన్ జరగచ్చు, సంఘటన జరగకుండా రిజిస్టర్ చేసి ఉంటుంది. బట్ ఆ కేసును పట్టుకొని ఇంకా దేశం మొత్తం మీద కూడా ఎక్కడ అత్యాచారాలు జరిగినా కానీ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదు, ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూవ్ అయితేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలనే జడ్జిమెంట్ వస్తే, మళ్ళీ దేశవ్యాప్త ఉద్యమం వస్తే అప్పుడు దాని మీద పార్లమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. సో దిస్ ఈస్ ది యాక్ట్. సో నౌ లెట్ us లీవ్ ది యాక్ట్. ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్ అంటే, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ ఈస్ ది లీస్ట్, అంటే అందరు కూడా ఏంటంటే దీని మీద ఎవరికి పెద్ద ప్రయారిటీ ఉండదు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే కోర్టుల వరకు కూడా దీని మీద ఎవరికి ఇష్టం ఉండదు. దే డోంట్ లైక్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో ఇక్కడ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అండ్ విల్ బి ఫోర్స్, అంటే తిప్పుతారు మనల్ని. తిప్పినప్పుడు ఏమవుతుందంటే తెరలాగా వదిలేస్తాం మనం. ఒక కేసు పెట్టడానికి వెళ్తే రేపురా, ఎల్లుండ్రా, అవతలరా ఇట్లా తిరుగుతుంటే ఇక ఆటోమేటిక్ ఎందుకు వచ్చి ఇంకోవడం అని మానేస్తాం. అలాగే ఇంత కష్టపడి కేసు రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ఎంత అయ్యి ఛార్జ్ షీట్ కోర్టుకి వెళ్తే కోర్టులో సంవత్సరాల తరబడి అవ్వదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ విక్టిమ్ ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయి డెలివరీ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంకో భర్త కాపురం చేసి కూతుర్లకి వాళ్ళకి కూడా పెళ్లి చేసి పిల్లలు కూడా పెళ్లి చేసే టైం కూడా ఆ కేసు రాదు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. ఎందుకు అంటే చట్టం ఏం చెప్తుంది, స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ ఉండాలని. అక్రాస్ ది కంట్రీ వీ డోంట్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్, ఓన్లీ డెసిగ్నేటెడ్ కోర్ట్స్లో ఉంటాయి. ఆ డెసిగ్నేటెడ్ కోర్ట్స్లో ఎంఓపీ అంటే యాక్సిడెంట్ కేసులకే ప్రయారిటీ ఉంటుంది కానీ కనీసం మన కేసులకు ఉండదు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సిన క్రిస్టియన్ పర్స్పెక్టివ్లోకి మనం చూస్తే దళిత్ క్రిస్టియన్స్. సో దళిత్ క్రిస్టియన్స్ మనం కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఆర్ వీఆర్ ఫేసింగ్ అట్రాసిటీస్, వేరాస్ వీ కాంట్ యూజ్ దిస్ యాక్ట్ అండ్ వీ నీడ్ టు గో ఫర్ ది ఐపీసీ యాక్ట్. సో ఇక్కడ ప్రధానంగా మనం ఏంటంటే ఐ హ్యావ్ వన్ సబ్మిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు బాగా రెవెన్యూలో వీ హ్యావ్ ఏ జీవో సేయింగ్ దట్ ఆల్ ది దళిత్ క్రిస్టియన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్స్ ఆర్ స్కీమ్స్ అండర్ ఎస్సీ కార్పొరేషన్. సో దెర్ ఈస్ ఎ జీవో. సో ఇక్కడ నేనేమంటానంటే వై కాంట్ దిస్ యాక్ట్ బి ఇంప్లిమెంటెడ్ టు అస్? వీ డోంట్ వాంట్ ఎనీ రిజర్వేషన్స్ ఫర్ జాబ్స్, బట్ మన మీద జరిగే ఏదైతే అన్టచబిలిటీ ఉందో, ఏవైతే అట్రాసిటీస్ ఉన్నాయో ఆ అట్రాసిటీస్ కోసం వై కాంట్ వి ఆస్క్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ అనేది ఈ ఏదైతే జీవో ఉందో దీన్ని చూసి ఒక ఉద్యమం జరుగుతుంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. బట్ అక్కడ మనం రిజర్వేషన్స్ ఇన్ ది జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ తీసేసి పక్కన పెట్టేసుకుంటే వీ క్యాన్ గెట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ టువర్డ్స్ అస్ అనేది. అప్పుడు మనకు ఒక వైడర్ రేంజ్లో వీల్ గెట్ దట్. ఇక్కడ వాళ్ళకున్న థ్రెట్ ఏంటంటే ఈ యాక్ట్ని కనుక మనకు అమలు చేయొచ్చు అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ది ఎస్సీస్ కూడా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. సో ఆ ఒక్క భయంతోనే సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వాలు కానీ అంగీకరించట్లేదు. సో దిస్ ఈస్ ది టోటల్ పిక్చర్ ఇన్ బ్రీఫ్ ఇన్ అవర్ కంట్రీ. సో హౌ టు ఓవర్కమ్ దిస్ అనే దాని దగ్గర మనం ది రోల్ ఆఫ్ చర్చ్ కమ్స్. సో దీని మీద మనం అవేర్నెస్ ఇస్తూ మనవాళ్ళు చేసుకుంటూ
ఎప్పుడైతే సంఘం యొక్క రాజ్య పరిపాలన మనం చూపించగలిగితే ఖచ్చితంగా విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. దట్ డే విల్ డెఫినెట్లీ కమ్. వీఆర్ వెరీ నియర్ ఫర్ దట్ డే అండ్ లెట్ us ఆల్ ప్రే అండ్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. హిస్టారికల్ గా, సోషలాజికల్ గా, ముఖ్యంగా లీగల్ గా, తర్వాత బిబ్లికల్ పర్స్పెక్టివ్ కూడా చాలా బలంగా వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంపార్టెంట్ టేక్అవే ఫ్రమ్ యువర్ స్పీచ్ మెసేజ్ ఈజ్ సిటీ క్రిస్టియన్స్ కూడా ఈ యొక్క బ్రాహ్మణికల్ సుప్రిమసిస్ట్ ఐడియాలజీని వారు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వాళ్ళు దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అది వాస్తవమే, నిజంగా 100% ఇట్స్ కరెక్ట్ అబ్జర్వేషన్. దాని మీద ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుడు దాని గురించి ఆలోచించి మనలో ఈ విధంగా ఎవరైతే దళిత్ క్రైస్తవులు రూరల్ ఏరియాస్ లో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థించాలి. వారి గురించి ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఇది అని మీరు బాగా గుర్తు చేశారు. రెండవ ప్రశ్న గౌరవనీయులు పాస్టర్ గారికి. క్రిస్టియన్ పర్సెక్యూషన్ ఇన్ ఇండియా and shrinking freedom. Sir, kindly give your Christian perspective and you have 10 minutes, sir. Thank you very much. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. మొట్టమొదటిగా మరి వింటున్న శ్రోతలకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ సంవత్సరంలో ఫస్ట్ పాడ్కాస్ట్ చేస్తున్నాము. మరి పాడ్కాస్ట్ క్రిస్టియన్ పర్సిక్యూషన్ ఎస్పెషల్లీ షింకింగ్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. మరి ఇప్పుడే మరి డానియల్ విజయ్ గారు దళితులను ఏ విధంగా మరి హరాస్ చేస్తున్నారు, మరి ఎటువంటి బాధలు వాళ్ళు పడుతున్నారు మనము జస్ట్ ఒకసారి విన్నాము. మరి ఇప్పుడు చూసినట్లయితే మన ఇండియాలో ఈ హిందుత్వ అనే ఆ ఐడియాలజీ మీద ఈ హిందూ నేషన్, మన ఎంత హిందూ రాష్ట్రము, హిందూ దేశము అనే ఆ ఐడియాతో మరి వాళ్ళు చేసే కార్యాలు ఏంటంటే మరి ముఖ్యంగా క్రిస్టియన్స్ ను హింసిస్తా ఉన్నారు. మాబ్ వైలెన్స్, మరి అందరు గుంపుగా రావడం, ముఖ్యంగా మరి రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆదివాసీలు, ట్రైబల్స్ వాళ్ళు ఏదో క్రిస్టియన్స్ గా వారి వండి చిన్న చిన్న హట్స్ లో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దాడులుగా వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, చర్చెస్ ని కాల్ చేస్తున్నారు. అంతే కదా, వాళ్ళ రెసిడెన్షియల్ హట్స్, వాళ్ళు ఉండే ఆ రెసిడెన్షియల్ ప్లేసెస్ కూడా కాల్ చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈ యాంటీ కన్వర్షన్ లా వెరీ పవర్ఫుల్ గా యూజ్ చేస్తారు. అండ్ దట్స్ బీయింగ్ అబ్యూజ్డ్ యాక్చువల్లీ. అక్కడ ఏమీ లేకపోయినా కానీ మరి వీళ్ళు మతం మారుస్తున్నారని చెప్పేసి ఒక నెపంతో, లేకపోతే వాళ్ళకు అంత కొందరు విట్నెస్ తీసుకుపోయి, మరి వాళ్ళకు విట్నెసెస్ ఏం తక్కువ ఉండదు. ఎందుకంటే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ కింద ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇంకా రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు దే కమ్ ఇన్ గ్రూప్స్. సో పోలీస్ పీపుల్ వాళ్ళు కూడా మరి ఈ గుంపుల్ని చూసి వాళ్ళు పాపం నిజమైన డెసిషన్ తీసుకోలేక, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక మరి వాళ్ళ బలవంతంతో, అంటే ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నట్లున్నాయి. ఎందుకంటే ఈ యాంటీ కన్వర్షన్ ఉన్న వాటిలో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది యొక్క ఈ విధంగా హెరాస్ చేస్తున్న వలన ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఫ్యామిలీస్. క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ దెబ్బతింటా ఉన్నాయి. అండ్ విత్ ద కమ్యూనిటీలో కూడా వాళ్ళు ఒక రకంగా సపరేట్గా చూస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ అంటే మరి వీళ్ళు ఒక సపరేట్ పీపుల్ అండ్ దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ద కరెక్ట్ రిలేషన్షిప్స్ విత్ ద పీపుల్. ముఖ్యంగా కన్వర్ట్స్ అంటే ఇంకా వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది. మరి ఈ ట్రైబల్ క్రిస్టియన్స్ మరి వాళ్ళని ముఖ్యంగా ఏంటంటే బెదిరించి మళ్ళా యాంటీ కన్వర్షన్లో మరి ఏం చేసి వాళ్ళు గర్వాప్స్ అని చెప్పేసి మళ్ళీ హిందువులుగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. చాలా మంది ఆర్గనైజేషన్స్ ఈ హిందుత్వ ఆర్గనైజేషన్స్. సో మనకు కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది, ఫ్రీడమ్ టు ప్రీచ్, యాక్సెప్ట్, లేకపోతే ఫ్రీడమ్ గురించి మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వెరీ రిలీజన్ అన్నీ ఓన్లీ ఆన్ పేపర్. నిజంగా ఫ్యాక్ట్ చూస్తే మరి చాలా విధంగా మరి క్రిస్టియన్స్ ను మరి హెరాస్ చేస్తా ఉన్నారు, మరి పర్సిక్యూట్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా చూసినట్లయితే మనకు అనంతపూర్లో కూడా మరి వాళ్ళు ఏదో
గాస్పెల్ ప్రీచింగ్ కోసం అని చెప్పేసి ఒక వ్యాన్ వేసుకొని పోతే ఆ వ్యాన్ అంతా నాశనం చేసి ఎంతమంది గుండాస్ లాగా వచ్చి వాళ్ళను మరి బాడీని మ్యాన్ హ్యాండిల్ కూడా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి మనం ఇట్లుండాలి యాజ్ ఎ క్రిస్టియన్స్. మరి క్రిస్టియన్స్ మరి ఏం చేయాలి అంటే, దేవుని వాక్యంలో ఏముందంటే, అసలు ఫస్ట్ క్రిస్టియన్స్ అంటే ఎవరు, ఫస్ట్ బేసిక్ రావాలి మనకు, ఏబిసిడీస్ మనకు తెలియాలి. క్రిస్టియన్ అంటే ఏంటి? క్రిస్టియన్ అనే ఆయన ఏంటంటే మొట్టమొదట క్రిస్టియన్ అనే పేరు ఎక్కడ వచ్చింది? బైబిల్లో అపోస్తలుల కార్యములు 11:26 వచ్చింది. మొట్టమొదటిగా అంతియోకయలో శిష్యులని పడే వారిని క్రైస్తవులుగా పిలిచినట్లుగా చూస్తున్నాం మనం. అంటే ఏ క్రిస్టియన్ ఈజ్ ఏ డిసైపుల్. నువ్వు శిష్యుడుగా ఉన్నట్టు నువ్వు ఒక క్రిస్టియన్. యేసుక్రీస్తు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక క్రిస్టియన్. అంటే ఒక క్రిస్టియన్ అంటే యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అని అర్థం. మరి డిసైపుల్గా నువ్వు ఉండాలంటే దేవుడు ఒక మరి లూకాసు వార్త 14లో మీరు శిష్యులతో ఏమంటే, మీరు సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల నాకు శిష్యులు కానేరు అని యేసయ్య చెప్పాడు. యేసుక్రీస్తు అంటే మీరు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, అంటే సిలువనెత్తుకోవడం అంటే మనము శ్రమలు పడాలి, హింసలు పడాలి, అవమానాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు కొరకు. ఆయన నామంను బట్టి మరి మనకు శ్రమలు. ఆయనను నమ్మినందువలన, ఆయనను విశ్వసించినందువలన ఈ శ్రమలు వస్తా ఉన్నాయి. సో అది సిలువ ఎత్తుకోవడం అంటే. సిలువని ఆయన్ను వెంబడించాలి. కాబట్టి మరి దేవుని వాక్యంలో యేసు ప్రభువే చెప్పాడు. ఈ మత్తయి సువార్త 24:9-10 వచనాలు చూస్తుంటే, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారని అంటాడు. యేసు ప్రభువు చెప్పిన ప్రాఫెసీ నిజంగానే దేవుడు చెప్పినాడు, గ్యారంటీ జరుగుతుంది ఇది. సో మనల్ని శ్రమల పాలు చంపేస్తారని చెప్పి ఉంది. సో మనము రెడీగా ఉండాలి. నా నిమిత్తము జనుల చేత ద్వేషింపబడతారని అన్నాడు యేసు ప్రభు. మీరు ద్వేషింపబడతారు, మీరు చంపబడతారు. కాబట్టి షుడ్ బి ప్రిపేర్డ్. అంటే మనం సిలువను ఎత్తుకొని మనం ఎదురుగా చూడాలి. అది యాజ్ ఎ క్రిస్టియన్ షుడ్ బి రెడీ టు ఫేస్ ఎనీథింగ్. అపోస్తలుడైన పౌలు మరి 14వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 14:22లో చూసినట్లయితే, ఆయన అంత్యోకియా, ఇకోనియా అనే ప్రదేశంలోకి వెళ్తే ఆయన రాళ్ళతో బాగా కొట్టినారు, చచ్చిపోయింది అని చెప్పేసి ఈడ్చుకొని తీసుకెళ్లారంట. సో ఎక్కడి నుంచి దెర్బేకి వెళ్ళినాడు. దెర్బేకి వెళ్ళి మళ్ళా తిరిగి అగైన్ హీ కేమ్ బ్యాక్ టు మరి అంత్యోకియా, ఈకోనియా ప్రదేశాలు మళ్ళా వచ్చినాడు. మనమైతే మరి అక్కడ శ్రమలు వస్తున్నారు కదా, మనల్ని కొడతారు, రాళ్ళతో కొడతారు, నన్ను చంపేసేసారు ఆల్మోస్ట్, నేను ఆ ప్రదేశంకి ఎందుకు వెళ్ళాలనుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాడు. అదే ప్రదేశానికి వచ్చి అక్కడ ఉండే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అంటే స్థిరంగా ఉండాలి. మీరు విశ్వాసం ఏం తగ్గిపోకూడదు. షుడ్ హ్యావ్ ద సేమ్ ఫెయిత్, ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. అంతేకాదు, మీరు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పింది అపోస్తలుడైన పౌలు. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకంలో పోవాలి అని అక్కడ ఉండే వాళ్ళకు, శిష్యులకు, అక్కడ ఉండే వాళ్ళకు మరి వాళ్ళతో హెచ్చరిస్తా ఉన్నాడు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్. అది యాజ్ ఎ క్రిస్టియన్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఈ శ్రమలకు, ఈ యొక్క హింసలకు మనము ఎదుర్కోవాలి అనేది చెప్పింది. అంటే అపోస్తలుడైన పౌలు ఆల్మోస్ట్ రాళ్ళు కొట్టి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి ఆయన ఈడ్చుకొని వెళ్తే మళ్ళా అదే ప్రదేశానికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే అపోస్తలుడైన పౌలుకి ఎంత ధైర్యం ఉంది. మరి దేవుని బిడ్డలుగా రోమీయులకు రాసిన పత్రిక 12:12 చూసినట్లయితే, మీరు నిరీక్షణ గలవారై సంతోషించు, బట్ వీ హ్యావ్ ఏ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు బి లివ్ విత్ జీసస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనం నిత్య జీవంలో ఉంటాము, ప్రభుతో ఉంటాము. ప్రభు ఆనందం మనకి ఇప్పుడు ఉంది. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో నిత్య ఆనందం ఉంది, సంతోషం ఉంది అని సంతోషించాలి మనం. వీ షుడ్ హ్యావ్ హోప్ ఆల్వేస్. వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండాలి. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, హింసలు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. రోజు న్యూస్ చూస్తూ ఉన్నాం, చాలా బాధ అవుతుంది. బట్ యాజ్ ఎ క్రిస్టియన్ యూ హ్యావ్ టు ప్రే లాట్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రభువా నువ్వు సహాయం దయచేయాలి,
యు ఆర్ గాడ్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ యు ఆర్ ఇన్ ద కంట్రోల్. ఇక్కడ వచ్చి ప్రభుత్వంలో ఉన్న అధికారాలు, ఇక్కడ ఉన్నటువంటి పదవులు ఇవన్నీ నీ ద్వారా వచ్చినాయి. నీవు లేకుండా ఏది కలగలేదు. యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన లార్డ్ ఆఫ్ లార్డ్స్. మరి ఆయనకు సమస్తమైనటువంటి దేవుడు, ఆయనకు మనం ప్రార్థన చేయాలి. షుడ్ హ్యావ్ కమ్యూనియన్, ఫెలోషిప్ విత్ గాడ్. యాజ్ అ క్రిస్టియన్, వెన్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, యూ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ అండ్ యూ విల్ బి ఎంకరేజ్డ్. నువ్వు ప్రోత్సాహపరచబడుతూ, నీలో నిరుత్సాహము, భయము ఉండదు. ఎప్పుడు దేవుడు ఎన్నిసార్లు వాగ్దానం చేసిండు, మీరు భయపడకు భయపడకు, నీకు తోడుగా ఉంటున్నాడు, నీ వద్ద నేను ఉంటున్నాను. గాడ్ నోస్. నీకు తెలియదా? దేవుడికి తెలియదు అనుకుంటున్నా ఈ శ్రమలన్నీ, నువ్వు పడే శ్రమలు? గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఎటువంటి ఫేస్ చేస్తున్నావు, ఎటువంటివి ఎదుర్కొంటున్నావు, అవన్నీ దేవునికి తెలుసు. బట్ హీస్ విత్ యూ. నేను నిన్ను విడువను, ఎడబాను. నీ కష్టాల్లో, నీ బాధల్లో నేనున్నా. ఐఎమ్ విత్ యూ. దట్ అష్యూరెన్స్ గాడ్ ఈస్ గివింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ హిస్ డిసైపుల్. మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శ్రమలు వస్తాయి. ఆయన ఎన్నోసార్లు కోడా దెబ్బలు కొట్టారు, హింసించారు. మరి ఉపవాసంలో ఉన్నాడు, అన్నం లేదు, తిండి లేదు, చలికి ఉన్నాడు పాపం. మరి ఇవన్నీ చేస్తూ ఆయన ఏమంటాడంటే, మీరు 8 రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వస్తే, మీరు క్రీస్తులో ఆ మహిమలో పాలేవారైనప్పుడు ఏమంటే, మీరు ఎంత శ్రమ పడినా కానీ మనము క్రీస్తు తోడివారం. క్రీస్తుడు అంటే వీఆర్ విత్ క్రైస్ట్, వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ జీసస్ క్రిస్ట్ చిల్డ్రన్, దేవుని బిడ్డలము. మరి మనకు కనిపించి మనకు ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట వీ హ్యావ్ ఏ హోప్. మనకు దేవుని మహిమలో పాల్గొంటాం. ఆ మహిమలో ఉన్నప్పుడు కాబట్టి ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అంటే కంపేర్ టు ద గ్లోరీ వీఆర్ గోయింగ్ టు రిసీవ్. ఇప్పుడు వచ్చే ఈ సిలువ, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఇవి ఎన్నదగినవి కాదు. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్లోరియస్ థింగ్. అంటే మనము ఆయన మహిమలో ఉండబోతుండగా, మరి మనము దేవుని బిడ్డలుగా వీటన్నిటికి మనం ఎదుర్కోవాలి. అంతేకాదు, మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఈ విధంగా మనము ముందుకు సాగాలి. విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. ఈ విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండాలంటే మరి యు నీడ్ కాన్ఫిడెన్స్. అంటే దేవునిలో ఇంకా ఎదగాలి. నువ్వు ఎంత దేవునిలో ఉంటే గాడ్ లవ్స్ యూ, గాడ్ స్ట్రెంగ్థెన్స్ యూ. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఇంకా బలపడాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన జ్ఞానం కాదు మనకు. మనము ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ప్రార్థన చేసినట్లు మనం ప్రజల యొక్క విశ్వాసం తగ్గిపోకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. యాజ్ ఎ క్రిస్టియన్, ప్రభువా బిడ్డలు ప్రేమలో మరి ఇంకా ఎదగాలి ప్రభువా, ఒకరికొకరు సాయం చేసుకోవాలా. ఈ కష్టకాలంలో బాధల్లో ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కొరకు మనం సహాయం దయచేయాలి. బట్టలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు బట్టలు సహాయం చేయాలి. ప్రభువా ప్రేమ చూపించాలి, కార్యాలు చూపించాలి. ఒట్టి మాట చెప్పడం కాదు, వీ లవ్ యూ కాదు, మనం డీడ్స్, క్రియల ద్వారా మనము దేవుని మహిమపరచాలి. అండ్ అట్ ద సేమ్ టైం దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తిని మరి ఇంకా తెలుసుకోలేకుంటున్నారు. గాడ్ ఈజ్ ఆల్ ఆమ్నిపోటెంట్, సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయన గురించిన నా జ్ఞానము లేక ఈరోజు ఎంతమంది నాశనం అయిపోతా ఉన్నారు. సో యూ హ్యావ్ టు ప్రే ఫర్ that. But pray for the faith, we have to pray for the love of the people, and we have to pray for the knowledge and the mighty. ఆయన యొక్క సర్వశక్తి మంతుడు అనే విషయాన్ని గుర్తెరుక్క దేవుని లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి దేవునిలో బలపడాలా. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. మనం రాతి మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలి. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మాటలు మనం చేస్తూ, ఆ విధంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగే బిడ్డలుగా, క్రైస్తవులుగా ఉండాలని
మరి దేవుడు మనకు బోధిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తా ఉంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు. ఓవర్ టు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు, పర్సెక్యూషన్ సబ్జెక్టును క్రిస్టియన్ పర్స్పెక్టివ్ లో చాలా అద్భుతంగా వివరించారు మీరు. ముఖ్యంగా క్రైస్తవులు సిలువను మోసుకుని ప్రభువుని ఏ విధంగా వెంబడించాలి, క్రాస్ బేరింగ్ అండ్ ఫాలోయింగ్ ద లార్డ్, వాకింగ్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్. మరియు వాకింగ్ అంటే నాట్ జస్ట్ వాకింగ్ అండ్ ప్రేయింగ్, బట్ బీయింగ్ బ్యాటిల్ రెడీ, బీ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ పర్సెక్యూషన్, శ్రమలు. ఫైనల్ గా మీరు ప్రతి క్రైస్తవుని గుండెలో ధైర్యం నింపారు మీ యొక్క సందేశం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మూడవ ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. అమెరికా యొక్క శక్తి ప్రదర్శన నేడు ప్రపంచాన్ని కుదిపేస్తా ఉంది. ముఖ్యంగా వెనిజువలా అయితేనేమి, నైజీరియా, ఇరాన్ 500% టారిఫ్స్ ఆన్ ఆయిల్ బయర్స్ ఫ్రమ్ రష్యా, ఇటువంటివన్నిటినీ ముఖ్యంగా అదేవిధంగా గతంలో 2025లో జరిగిన పీస్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూస్తే అమెరికన్ హెజిమనీ అండ్ అమెరికన్ supremacy is rising in the world. Kindly give your legal and Christian perspective, and you have 10 minutes, sir. Thank you very much. థ్యాంక్ యూ. దీన్ని మనం ఒకటి, డెఫినెట్లీ ఇట్ హెస్ ప్రూవ్డ్ ది సుప్రిమసీ ఆఫ్ అమెరికా, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. దాన్ని కొంతమంది లోతుగా అధ్యయనం చేస్తే వాట్ ఆర్ ద రీజన్స్ విచ్ మేడ్ అమెరికా టు గో ఫర్ దిస్. అంటే గతంలో మనం సదాం హుసేన్ దగ్గర నుంచి ఒసామా బిన్ లాడెన్ ఏం చూసుకుంటుంటే ఎవ్రీథింగ్ హ్యాస్ వన్ రీజన్ విచ్ దే హ్యావ్ టోల్డ్ వెరీ క్లియర్లీ. దే ఆఫ్ కోర్స్ దే ఆర్ ట్రూ, అట్ ద సేమ్ టైమ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ దే హ్యావ్ పొలిటికల్ రీజన్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా అమెరికా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ ఎంక్రోచ్డ్ అవర్ ఆయిల్ రిసోర్సెస్. సిమిలర్లీ అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనిజులా ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ఇన్వెస్టర్స్ ఆర్ మేజర్ ఫ్రమ్ అమెరికా. వీళ్ళు చేసే వెనిజులా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ది డ్రగ్స్ ఎక్కువ కూడా ఇండియా వాళ్ళ దేశంలోకి వచ్చేది ఇక్కడ నుంచే అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పుకొస్తున్నవి కారణాలు. సో ఇవి నిజమా అబద్ధమా పక్కన పెట్టేస్తే వెనిజులా యొక్క హిస్టరీ మనం ఒకసారి చూసినట్లయితే అది కూడా సేమ్, ఇట్స్ లైక్ ఇండియా. అక్కడ కూడా ఎక్కువ పేదరికం ఉంది, పేదరికం చాలా అనుభవించారు. బట్ వాళ్ళకున్న రిచ్ ఆయిల్ రిసోర్సెస్ వలన వీటి వలన కూడా వాళ్ళు ఏంటంటే స్లోగా దేవర్ డెవలపింగ్ బిఫోర్ 80s. ఆ డెవలప్మెంట్ కాస్త వచ్చేసరికి ఏమైందంటే 80s తర్వాత ఎప్పుడైతే మధురో వచ్చాడో, వెన్ హీ కేమ్ టు పవర్, ది థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో ఇతను ఏంటంటే ఆల్మోస్ట్ ఈజ్ ఏమంటావు బ్రూటల్ డిక్టేటర్. ఈస్ బీయింగ్ టర్మ్డ్ యాజ్ ఎ బ్రూటల్ డిక్టేటర్. సో దానివల్ల ఏమైందంటే దేర్ వాజ్ లాట్ ఆఫ్ అప్రెషన్, లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పొలిటికల్ వ్యాండలిజం ఉంది. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని చంపేయడాలు, వాళ్ళని శిక్షించడాలు, ఇట్లా రకరకాలుగా అన్ని గ్రూప్స్ నుంచి వాళ్ళకి దేవర్ సప్రెస్డ్. ఆల్ ది గ్రూప్స్ వర్ సప్రెస్డ్ డ్యూరింగ్ దిస్ రెజీమ్. సో దిస్ హ్యాస్ ఫోర్స్డ్ అబౌట్ 20% ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ దిస్ కంట్రీ టు మైగ్రేట్ టు అదర్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. దట్ ఈస్ వన్ రీజన్. ఓకే, సిమిలర్లీ ఇంకోటి ప్రధానంగా ఏంటంటే విచ్ ఐ హర్డ్ అండ్ విచ్ టెస్టిమనీస్ ఐ సా, ద క్రిస్టియన్స్ దేర్ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఎ లాట్. అక్కడ ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులకి, వాళ్ళు ఫేస్ చేసే అప్రెషన్కి దే హ్యావ్ బీన్ సీకింగ్ గాడ్. చాలా గట్టిగా ప్రార్థన చేశారంట. ఈ ప్రభుత్వం అంతరించిపోవాలి, ఈ నాయకుడు ఉండకూడదని వాళ్ళు ప్రార్థన చేశారంట. బహుశా ఆ ప్రార్థనకి జవాబేనేమో ఇది. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ చేసిన టెస్టిమనీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఈజ్ పైలట్, దేర్ లైఫ్స్ ఆర్ వెరీ నైస్లీ. సిమిలర్లీ వాళ్ళతో పాటు ఉన్న మిగతా మెజారిటీ ఆఫ్ ది కమ్యూనిటీ డిడ్ నాట్ ఎంజాయ్ దిస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎందుకు వీళ్ళు ఫాదర్ ఏం పైలట్ కాబట్టి వాళ్ళకి లేవు. అంటే దట్ సేస్ ది సోషల్ సిచ్యుయేషన్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళు దే వర్ ఫోర్స్ టు మైగ్రేట్, దే వర్ ఇన్ ది బోర్డర్ ఆఫ్ ది కంట్రీ, దే వర్ ఫోర్స్ టు మైగ్రేట్ బికాస్ ఆఫ్ ది సిచ్యుయేషన్స్. ఇక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ వాట్ దే ఫోర్స్ టు కమింగ్ టు అమెరికా. సో వాళ్ళు ఒక చర్చ్లో అసోసియేట్ అయ్యి ఆ చర్చ్లో వాళ్ళ పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ దే షేర్ దిస్ టెస్టిమనీ అంట. అదే టైంలో ఇది జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక రకంగా బాధ కలిగిన, అమెరికా తప్పని బాధ కలిగిన, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
సో ఇక్కడ నేనేమంటానంటే ఐ వుడ్ లైక్ టు రీడ్ ఎ సెంటెన్స్. ఏ నేషన్ దట్ కంటిన్యూస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ టు స్పెండ్ మనీ మోర్ మనీ ఆన్ మిలిటరీ డిఫెన్స్ దాన్ ఆన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సోషల్ అప్లిఫ్ట్ ఈజ్ అప్రోచింగ్ స్పిరిచువల్ డెత్. సో ఏ దేశం అయితే ఇంకా ఎంతసేపు యుద్ధాల కోసం వాళ్ళు సమీకరించుకోవడం దాని మీదే దృష్టి పెడతారో ఆటోమేటిక్గా మేజర్ పోర్షన్ అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది బడ్జెట్ ఆఫ్ దట్ కంట్రీ గోస్ టు దీస్ థింగ్స్. సో అల్టిమేట్గా వాళ్ళు ఏమవుతుందంటే ప్రతి దేశంలో పేదవాడు ఉంటాడు, పేదవాడు ప్రాక్టీస్ మీద వాళ్ళు దృష్టి పెట్టలేరు. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అవర్ కంట్రీ. ఇందాక మీరు చెప్పినట్టు వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ, మన బడ్జెట్ చాలా పెద్దది. ఎందుకు మెనీ ఆఫ్ ది ఫారిన్ కంట్రీస్ హ్యావ్ విత్డ్రూ సపోర్టింగ్ అంటే సోషల్ కాజ్ కోసం ఎన్జిఓస్కి ఏదైతే డొనేషన్లు ఇచ్చేవాళ్ళు, ఏదైతే ఫండ్స్ ఇచ్చేవాళ్ళు, గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు ఎందుకు విత్డ్రా చేశారనుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూకే, ఐర్లాండ్ తీసుకుంటే యువర్ బడ్జెట్ ఈస్ మోర్ దెన్ అవర్ కంట్రీ, వై షుడ్ వి సపోర్ట్? దట్ ఈస్ వన్ బేసిక్ రీజన్ ఉంది. సో ఇట్లా ప్రతి దేశం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ట్రంప్ గారు చెప్పింది ఏంటంటే ఇట్స్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అంటారు. ఇట్స్ నాట్ ఎ వార్ బట్ ఇట్స్ అన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. బట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా తీసుకుంటే హౌ క్యాన్ మై లా గో అండ్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ అన్ అదర్ కంట్రీ? దెన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వార్. ఈయనేమో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అంటాడు, ఈయన టీము. యూ క్యాన్ ఎన్ఫోర్స్ యువర్ లా విత్ ఇన్ యువర్ కంట్రీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎన్ఫోర్స్ యువర్ లా ఇన్ అదర్ కంట్రీ. సో దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ వార్. సో ప్రో యుఎస్ వాళ్ళందరూ కూడా లా ఎన్ఫోర్స్మెంట్ అంటే అగేన్స్ట్ కొద్దిగా మన నెగిటివ్ కార్నర్లో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసి ఇట్స్ ఎ వార్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి వీ షుడ్ లుక్ ఫర్ ఎ చేంజ్. అక్కడ లీడర్షిప్ని వీళ్ళు మార్పు తీసుకొచ్చి వీళ్ళు అక్కడ మళ్ళీ ఫర్దర్గా లేకుండా చేసుకుంటే బాగుంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రధానమైన రీజన్ ఆయిల్ రిఫైనరీసే ప్రధానమైనది. ఎందుకంటే వీళ్ళు అంతా షట్ డౌన్ చేసి వాళ్ళు మార్కెట్ పెంచుకోవడం, ఎందుకంటే దే హ్యావ్ వెరీ గుడ్ గోల్డ్ రిసోర్సెస్ ఆల్సో పెనిన్సులాకి. సో ఎన్ని ఉన్నాయి కాబట్టి దట్ మేడ్ దెమ్ టు డూ ఇట్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ కంట్రీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఏ బ్రూటల్ డిక్టేటర్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇన్ దట్ కంట్రీ ఆర్ సెయింగ్ దట్ ఏ బ్రూటల్ డిక్టేటర్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. సో ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ ఇన్ వన్ వే. సిమిలర్లీ ఇక్కడ మనం బిబ్లికల్గా ఆలోచిస్తే వీ హ్యావ్ ఒకసారి మనం 2 శామ్యుయేలు 2:17 చూసుకుంటే యు ఆర్ దట్ మ్యాన్ అని నాతాను దావీదుతో అంటాడు. అంటే ఏంటి? దావీదు చేసిన పాపం ఏంటో మనకు తెలుసు. దేవుడు నాతాను పంపించి ఎందుకు హెచ్చరించాడు అనేది కూడా తెలిసింది. సో సిమిలర్లీ ఇక్కడ అదే జరిగింది అనేది ఒకటి. అట్లాగే మొదటి రాజులు 21:21లో ఐ విల్ బ్రింగ్ కెలామిటీ ఆన్ యూ ఏలియా గారు అహాబ్తో అంటాడు. అట్లాగే యేసుక్రీస్తు పిలాత్ అంటాడు జాన్ 19:11లో, అంటే నేను ఇవ్వకుండా ఎవరికి అధికారం రాదు అనేది. సో బైబిల్లో మనం చూసుకుంటే ఇశ్రాయేల్ సొలొమోన్ తర్వాత సొలొమోన్ కొడుకు వచ్చినాక అతను చేసిన దీని వలన విడిపోయినప్పుడు ఇజ్రాయేలీకి సపరేట్ రాజులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? ఇజ్రాయేలీకి ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళందరికీ దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు కనుక నా పట్ల నా ఆజ్ఞలు పాటిస్తానని చేస్తే నేను మిమ్మల్ని కూడా మీ తరతరాల్ని నేను పరిపాలకులకి చేస్తానండి. కానీ నో కింగ్ హ్యాస్ డన్ దట్. బట్ ఈవెన్ దెన్ దేవుడు ప్రామిస్ చేసిన ప్రకారం, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రైట్, యేహూ నీ తర్వాత నీ 4 తరాలు పరిపాలిస్తే అన్నారు. అట్లా 4 తరాలు. బట్ నో బడీ వర్ ఫెయిత్ఫుల్ టు గాడ్ హూ ఎవర్ రూల్డ్ ఇజ్రాయెల్. సో ఇట్లా చూసుకుంటూ వస్తే ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో వాళ్ళకి దేవుడు అనుగ్రహించింది రాదు. ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికైనా దేవుడు అలౌ చేయకుండా దే విల్ నాట్ గెట్ దిస్ పవర్. సో నౌ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు నో గాడ్, విచ్ గాడ్ హ్యాస్ అలౌడ్ మీ, విచ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ పవర్ అనేది. అది ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? మళ్ళీ మనం సంఘ పాత్ర వస్తుంది ఇక్కడ. సంఘం యొక్క పాత్ర వచ్చి సంఘం మళ్ళీ చెప్పగలగాలి, వాళ్ళకి అర్థం చేసుకోగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళు మన పట్ల ఆలోచించగలగాలి, మన పట్ల చూడగలగాలి, మన బైబిల్ని విశ్వసించగలగాలంటే వీ షుడ్ షో ది పవర్ ఆఫ్ ది కింగ్డమ్. దేర్ ఇస్ నో అదర్ గో దెన్ దిస్. సో ఇంటర్నేషనల్గా చూసుకుంటే మనకి అమెరికా ఉంది కాబట్టి క్రైస్తవులు, అమెరికా ఇజ్రాయెల్ని బట్టి క్రైస్తవులకి మిగతా దేశాల్లో విలువ ఉంది, కొంత భయం ఉంది. అక్కడ దే ఆర్ ఏబుల్ టు ఎక్సైజ్ దేర్ అథారిటీ అమాంగ్ ది అదర్ కంట్రీస్ ఆల్సో. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ దే ఆర్ ఏబుల్ టు ఎక్సైజ్ దేర్ అథారిటీ వేర్ ఎవర్ ది క్రిస్టియన్స్ ఆర్ బీయింగ్ అప్రెస్డ్. సిమిలర్లీ డే మే కమ్, మన ప్రార్థనలు బలమైన ప్రార్థన చేస్తే వెనిజులాలో ఉన్న క్రైస్తవులు చేసినట్టు మనం కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మార్పు తీసుకొస్తాడు.
పరిపాలకులన్నా మారుస్తాడు, లేదా పరిపాలకులన్నా తోసివేస్తాడు. ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్ విల్ హ్యాపెన్, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. And it is the time for the church across the country with a common vision, with a common mission. We need to pray. We need to pray. Go for fasting. We should go. Our prayer should be very violent. Our prayer should be very violent. నెహెమ్యా చేసినట్టు దేశం కొరకు ఎట్ట ప్రార్థన చేశాడో అందరం కూడా దేశం కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన మీద జరిగే అట్రాసిటీస్ కావచ్చు, క్రైస్తవుల మీద జరిగే దురాఘాతాలు కావచ్చు, సంఘాల మీద జరిగే మనకు వ్యతిరేకంగా ఉన్న పరిపాలకులు మొత్తం కూడా మార్పు చెందుతారు, లేదంటే నాశనం అయిపోతారు, లేదంటే తోసివేయబడతారు. ఏదేం జరుగుతుంది. సో దట్ ఫ్రమ్ దిస్ వీ నీడ్ టు లెర్న్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. Thank you, Vijay Garu. You have presented both the legal and the Christian perspective in a very forceful way. చాలా చక్కగా మీరు పెట్టారు. లీగల్ అండ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్స్ అనేవి రెండు ప్యారలల్ గా నడుస్తూ ఉన్నాయి. వెన్ దెర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లీగల్ పర్స్పెక్టివ్ అండ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్, మనకేమి స్పిరిచువల్ పర్స్పెక్టివ్ అన్నది ఇట్ విల్ ప్రివేల్ ఓవర్ ది లీగల్ పర్స్పెక్టివ్. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వకేట్ గారు. నాలుగవ ప్రశ్న గౌరవనీయులు పాస్టర్ గారికి. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ యాక్చువల్గా అన్ని దేశాల మధ్య ఒక శాంతి దూతలాగా, పీస్ మేకర్ లాగా ఉంటూ చర్చల ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. వార్ అయితేనేమి, కాన్ఫ్లిక్ట్స్ అయితేనేమి, అట్రాసిటీస్ అయితేనేమి. కానీ ఈ బాధ్యతను యునైటెడ్ నేషన్స్ నిర్వర్తించలేకపోతుంది. సార్, యూ హ్యావ్ 10 minutes ఫర్ దిస్ ఇష్యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ గారికి సార్. యుఎన్ఓ రోల్, యుఎన్ఓ 1945లో వచ్చింది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అది ప్రతి దేశానికి మధ్యలో పీస్ ఉండాలి. అంటే మరి ఏ మాత్రము యుద్ధాలు జరగకూడదు, వీలైనంత వరకు ప్రివెంట్ కాన్ఫ్లిక్ట్స్. ఒకవేళ ఇఫ్ దే ఆర్ పార్టీస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు మేక్ పీస్, అది ఈఎన్ఓ యొక్క ఉద్దేశం. సో దాంట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. మరి మెయిన్లీ ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మీడియేషన్ ద్వారా, డిప్లొమసీ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో పీస్ బిల్డింగ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు, పీస్ బిల్డింగ్ ఫండ్ ఒకటి రేజ్ చేస్తారు, పీస్ బిల్డింగ్ సపోర్ట్ ఆఫీసర్ని పెట్టినారు. ఇవన్నీ కూడా పెట్టినారు. కానీ రియల్గా ఫ్యాక్ట్స్ చూసినట్లయితే మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మన కళ్ళ ముందే ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా ఇంకా స్టిల్. మరి ఇజ్రాయెల్, ఇరాన్, మరి ఇంతకాలం మనం చూస్తాము స్టిల్ మరి వీఆర్ ఫైటింగ్. మరి అమెరికా మరి రీసెంట్గా వెనిజులా తోటి మరి యుద్ధం చేసినట్లే ఆల్మోస్ట్. మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే రూట్ కాజ్ ఏంటి? దేవుని వాక్య ప్రకారం అయితే సిన్ ఈజ్ ద రూట్ కాజ్. మానవుల్లో పాపం ఉంది, అంతే. ఈ పాపం అనేది ఏం చేస్తారంటే, నేను ఇతరులతో సమాధానంగా ఉండలేను, ఇతరుల వస్తువులు నాకు కావాలి, ఇతరులది ఆశించాలి. సో మనము బ్రేకింగ్ ద లా ఆఫ్ గాడ్, అది సిన్. ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుని ఆజ్ఞలను మనము పాటించలేదంటే మనలో పాపలం. సో మన లోపల పాపం ఉన్నంత వరకు మనం దేవుని కార్యాలు చేయలేం. సో ఎన్ని యుఎన్ఓలు అన్ని పేపర్ మీదనే ఉంటాయి. యుఎన్ఓ తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్, ఇంకా ఇవన్నీ ప్రొసీజర్స్ అన్ని కూడా అవన్నీ నామినల్గా ఉంటున్నాయి. యాజ్ లాంగ్ as హ్యూమన్ నేచర్ చేంజ్ కావాలి. నాకు ఇతరులది వద్దు, నేను ప్లెజెంట్గా ఉండాలి, నేను కంఫర్టబుల్గా ఉండాలి, నేను ఇతరులను డిస్టర్బ్ చేయకూడదు, ఇతరులను నాశనం చేయకూడదు, ఇతరులది నాకు వద్దు అనే అటువంటి అభిప్రాయంతో మనం ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. నెమ్మది ఉండదు మనకు. దేవుని వాక్యం ఏముందంటే
దుష్టునికి నెమ్మది ఉండదు అని ఉంది దేవుని వాక్యంలో. ఈ యెషయా గ్రంథము 57:21 చూస్తే దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టులు ఎవరంటే పాపం, లోపల పాపం ఉంటే మనకు నెమ్మది ఉండదు. మనం వాళ్ళతో కొట్లాడాలి, వీళ్ళతో ఫైట్ చేయాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి, వాళ్ళది మనకు కావాలి, వాళ్ళ రిసోర్సెస్ మనకు కావాలి, వాళ్ళ మినరల్స్ మాకు కావాలి, వాళ్ళని డామినేట్ చేయాలి, వాళ్ళతో నేను బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనే ఐడియాస్ అన్ని కూడా బికాస్ ఆఫ్ ద సిన్ ఇన్ అవర్ హార్ట్స్. మరి మానవుడిలో మార్పు అంటే యేసుక్రీస్తు మన హృదయంలోకి రావాలి. దేవుడు ఏమంటాడంటే, నేను శాంతి మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని అనుగ్రహిస్తాను, మై పీస్ ఐ విల్ గివ్ అంటు. ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తాడో రిలేషన్ దెబ్బతింది. దేవునితో సమాధానం లేదు. ఇప్పుడు మనస్సాక్షికి అంటే మనసులోనే సమాధానం లేదు, ఇతరులతో సమాధానం లేదు, సృష్టితో సమాధానం లేదు. ఆల్ రిలేషన్స్ వర్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ ద సిన్. ఈరోజు ఆ సిన్ పోవాలంటే యేసుక్రీస్తుని చేర్చుకోవాలి. యేసుక్రీస్తు హీ విల్ రెస్టోర్ ఆల్ ద రిలేషన్షిప్స్. దేవుని వాక్యంలో క్లియర్గా ఉంది. మీరు మరి నన్ను చేర్చుకోండి. ఒకప్పుడు మీరు శత్రువు లాంటి వాళ్ళు. దేవుని వాక్యం ఏమంటున్నది అంటే, మీరు రోమీయులకు రాసిన పత్రిక 5:10 అయితే, ఏలంగా శత్రువులమై ఉండగా మనం వీఆర్ ఎనిమీస్ విత్ గాడ్. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనకు సమాధాన స్థితి పొందుతున్నాము. సో రిలేషన్షిప్ విత్ గాడ్ రెస్టోర్ కావాలంటే యేసుక్రీస్తును మనం తీసుకోవాలా, మన హృదయంలో తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే మన పాపంలో ఒప్పుకోవాలి, రిపెంట్, అంతే. ఫస్ట్ మనము రిపెంట్, పశ్చాత్తాపడితే దేవుడు మన జీవితాలను మార్చేసే దేవుడు. మన జీవితాలను కాదు, మన కుటుంబాలను, మన దేశాన్ని, మన ఇంటర్నేషనల్ లెవెల్లో, వరల్డ్ అంతా కూడా సమాధానం ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ పీస్ ఎట్ హార్ట్. మనకు సమాధానం లేదు, వారితో యుద్ధం చేయాలి, వీరితో యుద్ధం చేయాలి, ఎవరు చెప్పినా మనం వినం. ఆన్ పేపర్ చాలా ఉన్నాయి, కానీ దేవుని బిడ్డలుగా మరి మనము దేవుని వైపు చూడాలి కదా. మరి దేవుడు ఆయన మరణం ద్వారా దేవునికి మనకు సమాధానం వచ్చేసేసింది. అండ్ ఇట్ హ్యాస్ ది రిలేషన్షిప్. గాడ్స్ పర్పస్ చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక ఇంకొకసారి అదే వర్స్ మనము చూద్దాం. ఇంకా ఆయన సర్వసంపూర్ణత నివసింపాలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, హీ హ్యాడ్ టు డై ఆన్ ద క్రాస్. ఆ శిలువ రక్తం చిందించేందువలన ఆయన ద్వారా సమస్తం అనగా భూలోకం ముందున్నవెన్నో, పరలోకం ముందున్నవెన్నో, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొని తండ్రి అభిష్టమని. ఇట్స్ గాడ్స్ ప్లాన్. మనం అందరం పీస్ఫుల్గా ఉండాలి. మనం వి షుడ్ బి పీస్ఫుల్ విత్ అదర్స్, పీస్ఫుల్ విత్ గాడ్, పీస్ఫుల్ విత్ ద క్రియేషన్. అంటే మరి యేసుక్రీస్తును మరి మనము చేర్చుకోవాలి, తనతో సమాధానపరచుకునే తండ్రి అభిష్టం. ఇట్స్ గాడ్ ప్లాన్. దేవుని ప్రణాళిక ఏంటంటే, నువ్వు ఆయన ద్వారా ఐఎమ్ గోయింగ్ టు రికన్సైల్ విత్ యూ, నీతో సమాధాన పరచబడుతున్నాను. సో దేవుని బిడ్డలుగా మరి మనం సమాధాన పరచబడాలా. మనము సమాధానం, మన లోపల సమాధానం లేకుండా నాకు సమాధానం కావాలంటే అది గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. మరి దేవుని బిడ్డలుగా మరి మనం ఏముంటాం, ఎందుకంటే we don't have the fear of God. దేవుని భయం కాబట్టి మనం ఇష్టానుసారంగా చేస్తాం. మనము దేవుని మాటలు విధేయత చూపిస్తున్నామా లేదా? మరి దేవుని బిడ్డలకు ఏంటంటే ఒక అష్యూరెన్స్ ఏంటంటే, జీసస్ ఈస్ కమింగ్ అగైన్. యేసయ్య మళ్ళా చనిపోయి తిరిగి లేచి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మరి తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిపోయిండు. అండ్ హీస్ కమింగ్ అగైన్. ఆయన వస్తున్నప్పుడు దేర్ విల్ బి ఎ జడ్జ్మెంట్ డే అండ్ వీఆర్ ఆల్ అకౌంటబుల్. ఆ భయం ఉండాలి మనకు. అమ్మో, నేను ఈరోజు నేను తాగినా, ఈరోజు నేను వ్యభిచారం చేసిన, ఈరోజు నేను ఎవరితో కొట్లాడినా, ఎవరితో యుద్ధం చేసినా, ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై అకౌంట్ బిఫోర్ గాడ్. యేసుక్రీస్తు ముందు నిల్చుండి నేను ఆయన న్యాయపీఠం ఎదుట నేను శరీరంతో కానీ
నేను ఏ పని చేసినా అవన్నీ కూడా నేను లెక్క చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 చూసినట్లయితే మనం వీడు స్టాండ్ బిఫోర్ గాడ్. యేసుక్రీస్తు న్యాయపీఠం మీద ఉండాలి. అండ్ హీ ఈస్ ద జడ్జ్. యేసుక్రీస్తు ఆయన జడ్జిగా ఉంటున్నాడు. మరి మనము చేసే పనులన్నీ కూడా గాడ్ నోస్. ద బేసిస్ ఆఫ్ జడ్జిమెంట్ ఏంటంటే మన యొక్క వాట్ వి డిడ్ ఇన్ అవర్ సీక్రెట్ లైఫ్స్. రహస్యంలో మనం ఏమేం పాపం చేసినామో వాటన్నిటికి మనము రోమిలకు రాసిన పత్రిక 2:16 ఉంది. వాటిని లెక్క అడుగుతాడు దేవుడు. అండ్ వాట్ ఎవర్ వి స్పీక్, అన్నెసరీ ఏం మాట్లాడినా కానీ, మరి ఎవరినైనా ద్వేషించినా, మీరు నిందించినా, మన మాటల ద్వారా ఎవరైనా బాధ పెట్టినా, వీ హ్యావ్ టు గివ్ అకౌంట్. మత్తయి సువార్త 12:36 చూసినట్లయితే మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిందే బిఫోర్ ద జడ్జ్. ఈ భయం ఉండాలి మనకు. అండ్ యోహాను సువార్త 3:18 చూసినట్లయితే, యోహాను సువార్త 3:18 చూసినట్లయితే మరి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే మనతోటి, మీరు తీర్పులోకి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వానికి తీర్పు తీర్చబడదు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దే వోంట్ బి జడ్జ్మెంట్. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వసించలేదు కనుక వారికి ఇంత ముందునే తీర్పు తీర్చబడిన ఆసక్తి. వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమిగా చీకటి ప్రేమిస్తారు. వీఆర్ లవింగ్ ద డార్క్నెస్ అంటే చీకటి క్రియలు, చెడ్డ క్రియలు. మరి మన క్రియలు చెడ్డవైతే మనం వీ డోంట్ లవ్ జీసస్, వీ డోంట్ హ్యావ్ పీస్ అవర్ హార్ట్ ఇన్ అవర్ హార్ట్స్. వీ హ్యావ్ ఎ ఫైటింగ్ నేచర్. ఇతరులతో ప్రేమ కలిగి సమాధానంగా ఉండాలంటే యేసుక్రీస్తుని చేర్చుకోవాలి. ఇంకా తెలియకుండా ఎంతో మంది ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. దేవుడు లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, నిజమైన శాంతి లేక ఎంతో మంది ప్రజల జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి, కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఫైనల్ గా మరి వన్ డే వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఆల్ అవర్ డీడ్స్. ఈరోజు చేసినవి ఏదో ఒక రోజు మనం లెక్క చెప్పాలా. ఆ భయం మనలో ఉండాలా. అయ్యో, వీ హ్యావ్ టు గివ్ అకౌంట్. ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఐ షుడ్ కేర్ఫుల్లీ హ్యాండిల్ విత్ అదర్ నేషన్స్, విత్ అదర్ పీపుల్. ఇతర కులాలు, ఇతర కాస్ట్లతోటి, ఇతర మతాలతోటి నేను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాను, నేను ఇతరులను ఏ విధంగా హింసిస్తున్నాను, మనం లెక్క చెప్పాలి ఒకరోజు. ఎందుకంటే హీఈస్ ద జడ్జ్. యేసుక్రీస్తు ఆయన జడ్జ్, న్యాయాధిపతి. అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ రిపెంట్, రిపెంట్, రిపెంట్. మార్మర్స్ పొందాలా, మార్మర్స్ పొందాలా, మార్మర్స్ పొందాలా. యూ హ్యావ్ టు confess your sins before Jesus. And he is very faithful. He will forgive all your sins and he will make you pure. You'll be made holy because of his blood. ఆయన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. దట్ ఈస్ ద మెసేజ్ టుడే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్. ఈరోజు మనం నిజంగా క్రిస్టియన్గా ఉంటే మనం ఎవరితో, అందరితో సమానంగా ఉంటాం. మన శత్రువులు కూడా మనం ప్రేమిస్తాం. మన శత్రువులను మనం దీవిస్తాం. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం మనం. అండ్ గాడ్స్ పర్పస్ ఏంటంటే ఆయన ఎవ్వరు నశించడం మనకి ఇష్టం లేదు. ఈరోజు యుద్ధాల ద్వారా, కరువుల ద్వారా, మరి సునామీల ద్వారా, లేకపోతే ఇంకా మరి రకరకాలుగా యాక్సిడెంట్ల ద్వారా ఎంతోమంది చనిపోతా ఉన్నారు. డోంట్ యు హ్యావ్ ద బర్డన్? దేవుని బిడ్డలుగా అరే వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళందరూ లెక్క చెప్పాలి. వాళ్ళు చనిపోయి వాళ్ళు నరకానికి పోతుంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ అకౌంట్. నీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పినావా? నీ రిలేటివ్స్కి చెప్పినావా? నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి చెప్పినావా నువ్వు యేసయ్య గురించి? అండ్ వీ హ్యావ్ టు గివ్ అవర్ అకౌంట్. నేను నిన్ను రక్షించిన, నువ్వు ఎంతమందికి నా ప్రేమను గురించి తెలియజేస్తావని. వెన్ గాడ్ ఆస్ వాట్ ఈస్ అవర్ ఆన్సర్? సో మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. లెట్ us రియలైజ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది. వై దిస్ నేచర్, వై దిస్ సిన్ఫుల్ నేచర్? బికాస్ ఆఫ్ సిన్ we don't have relationship with others. So sin has to be confessed. Every person. మనము బ్రాడ్గా చూసినట్లయితే మన హృదయాన్ని మారాలి. మన హృదయంలో కలవరం ఉంది, ఆయన దగ్గర రావాలి. ఆయన మనకు శాంతిని ఇచ్చేటువంటి దేవుడు.
మన హృదయాలను మార్చేసేవాడు, మన పాపములు క్షమించే దేవుడు, ఆయన రక్షకుడు. ఈజ్ ద సేవియర్ అండ్ హీ సేవ్స్ ఈచ్ వన్ అస్. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన గురించి అందరూ, అండ్ ఆయన ఎందుకు డిలే చేస్తున్నాడు, ఆయన ఎందుకు రావడం లేదంటే అందరు లోకం అందరూ కూడా అందరూ విశ్వసించాలి ఆయన. అందరు దే హ్యావ్ టు కమ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ రక్షింపబడాలని, అది దట్స్ ద ప్లాన్. అండ్ ఇప్పుడున్న క్రిస్టియన్స్, ఈవెన్ దో వరల్డ్ లో మెజారిటీ క్రిస్టియన్స్ ఉండొచ్చు, బట్ వాట్ ఆర్ వి డూయింగ్? ఓన్లీ నామినల్ గా ఆన్ పేపర్ వీఆర్ క్రిస్టియన్స్, బట్ ఇన్ డీడ్స్ ఆర్ వి రియల్ క్రిస్టియన్స్? ఆర్ వి రియల్ డిసైపుల్స్? ఒకసారి మనం చెక్ చేసుకుంటే మన జీవితాన్ని మనం అర్థం చేసుకొని మన కుటుంబాలను, మన సంఘాలను, మన దేశాన్ని మనం కాపాడుకోవచ్చు. మన ప్రజలను మనం ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రేమ బయటపడుతుంది. ఇంకా అపోజిట్ పౌలు అంటాడు, నీవు ఒక పత్రిక అంటాడు. సో యునైట్, నిన్ను చూస్తేనే చదవాలి అవతల వాళ్ళు, ఎస్ ఈజ్ అ క్రిస్టియన్ అని చెప్పేసి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. మరి ఆ విధంగా ప్రభు ఉండాలని మనం ట్రై చేస్తా ఉన్నాడు. మరి హీఈస్ గోయింగ్ టు జడ్జ్, బట్ లెట్ us బి కేర్ఫుల్, లెట్ us కన్ఫెస్ అవర్ సిన్స్, రిపెంట్ అవర్ సిన్స్. సో అలాగా ఉండి దేవుని బిడ్డలుగా కావాలని ప్రభు కోరిక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓవర్ టు బ్రదర్ సాగర్. Thank you, sir. Pastor Garu, sin is the root cause of all wars, conflicts, and evils in this world, and Jesus is the only answer for all these evils అని చాలా చక్కగా చెప్పారు. ఇట్ ఈస్ లైక్ $1 billion ఆన్సర్ ఫర్ $1 million క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. 5th క్వశ్చన్ వి విల్ గో టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. టైం ఉన్నందుకు, టైం లేనందుకు 5 నిమిషాలకు ఈ యొక్క ప్రశ్నకు సమయము కేటాయించడం జరిగింది సార్. ఇండియా ఈజ్ హెయిల్డ్ యాజ్ 4th లార్జెస్ట్ ఎకానమీ, కానీ ఈ యొక్క ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ మన దేశంలో చాలా గ్లేరింగ్ గా మనకు కనిపిస్తూ ఉంది. క్యాపిటలిస్టులు అయితేనేమి, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు మాత్రమే ప్రాస్పరిటీ అన్నది మనం చూస్తూ ఉన్నాము. ప్రజలకు మాత్రం అడ్వర్సిటీ అండ్ పావర్టీ. కైండ్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ సిచ్యువేషన్ in 5 minutes. Thank you very much, sir. Thank you. Just I want to start with a few words from Bible. బైబిల్లో మనకు చాలా స్పష్టంగా ఉంది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము, నీ పొరుగువాని దేని ఆశింపకము. అలాగే కొత్త నిబంధనలు చూసుకుంటే మనకి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చూపించారు మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలి అనేది. ఆయన కానీ ఆయన శిష్యులు కానీ చాలా స్పష్టంగా బైబిల్లో కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ నేనేమంటానంటే, పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పరిపాలకులకి ప్రేమ లేకపోతే, అందరినీ సమానంగా చూడకపోతే మీరు చెప్పినట్టే అవుతుంది. కొంతమంది చేతిలోకే అన్నీ వెళ్తాయి, మిగతా మెజారిటీ ఆకలితో ఉంటారు. సో ఇక్కడ జస్ట్ టేక్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ ది ఎకనామిక్స్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ అని మనకు ఒకటి ఎకనామిక్స్లో చదువుకున్నాం చిన్నప్పుడు. సో చదువుకున్నప్పుడు అక్కడ ఏంటంటే అదేం చెప్తుంది మనకి, మనం తినే కొద్దీ, అంటే మన దగ్గర ఒక 10 యాపిల్ పళ్ళు ఉంటే మొదటి యాపిల్ పళ్ళు ఉన్నంత టేస్టీగా తినే కొద్దీ అది మనం వి కాంట్ సీ ఇట్. కానీ అది తిండికి సంబంధించి ఉందేమో కానీ వెల్త్కి సంబంధించి అది లేదు. సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలి, సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలి, సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలి అనేది ఇవాళ పరిపాలకుల యొక్క ఉద్దేశాలు కావచ్చు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ ఉద్దేశాలు కావచ్చు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళ యొక్క ఉద్దేశాలు కావచ్చు. అందుకని మనం చూస్తుంటే ఒక్కొక్కరు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. రీసెంట్గా మనం చూస్తే ఆంధ్రాలో ఆయన డిప్యూటీ స్పీకర్ చూస్తే మరి ఆయన బ్యాంక్కి ఎగ్గొట్టాడు, హ్యాపీగా ఈజ్ వెరీ హ్యాపీ, ఎంజాయింగ్ ది పొజిషన్. బ్యాంక్ ఎగ్గొట్టాడు, సుప్రీంకోర్టు చెప్పింది, సిబిఐ చెప్పింది, ఈజ్ ఎంజాయింగ్ ది పొజిషన్ వెరీ హ్యాపీలీ. అదే సిచ్యుయేషన్లో ఒక దళిత క్రైస్తవుడు కనుకుంటే అలా ఉండేది సిచ్యుయేషను. యూ కెన్ అండర్స్టాండ్, సింపుల్, వెరీ సింపుల్. సో ఇక్కడ మీరు అన్నట్టు, దో ఇట్ ఈస్ ఇండియా ఈజ్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ, బట్ ద వే ది లుక్ ఎట్ ది నేషన్, ద పీపుల్, మన గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో, పరిపాలకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చూసే విధానం బట్టే మనకి ఉంటాయి. వడ్డించేవాడు మనం ఎవరైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదు అంటారు చూసారు బంతిలో, అదే సేమ్ సామెత. సో ఇక్కడ మనం చూస్తే ఇంకొక మేజర్ మిస్టేక్ ఏమవుతుందంటే, వీటన్నిటికి గల కారణం రైటింగ్ ఆఫ్ ది లోన్స్. వేల కోట్లు లక్షల కోట్లు లోన్లు తీసుకుంటున్నారు, వాటిని రైట్ ఆఫ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ముఖేష్ అంబానీని తీసుకుంటే ఆయన కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడు ఆయన అందరికీ తెలుసు. ఏదో 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు అన్నారు కొడుకు పెళ్లికి. ఆల్మోస్ట్ 6 నెలల సంవత్సరం చేశాడు. ఆయనకి లోన్ రైట్ ఆఫ్ చేశారు.
ఎంతమంది పేదవాళ్ళు నిజంగానే కట్టలేని పరిస్థితుల్లో ఉండి నిజంగానే చాలా పేదరికం అనుభవిస్తున్న వాళ్ళే లోన్లు రైట్ ఆఫ్ చేశారు. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ వన్ కోడ్. బ్యాంకర్స్ని అడిగితే ఇన్ఫర్మేషన్, ఇఫ్ యూ టేక్ బ్యాంకర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బ్యాంక్స్, వాళ్ళు ఇచ్చిన లోన్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారనేది చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, ఆ ₹1,00,000ని ఒక 100 మందికి ఇస్తారు. 100 మందికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ₹1,00,000 లోన్లు ఇచ్చాం, ఈ ₹1,00,000 లోన్లో 99 మంది దళితులకే ఇచ్చాం సార్, ఒక్కటే నాన్ దళిత్కి ఇచ్చాం సార్ అంటారు. ఇట్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్. సో నిజమే, అబ్బా 99 మందికి ఇచ్చారు కదా మనం సంతోషపడతాం. కానీ ఎంతంత ఇచ్చావు నువ్వు అని చూస్తే ఈ ₹1,00,000లో ₹99,999 ఆ ఒక్కడికి ఇస్తారు. ఈ ₹1 ఈ 99 దళితులకి ఇస్తారు. దట్ ఈస్ ద వే దే డిస్ట్రిబ్యూట్. బ్యాంకర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, లేకపోతే బడ్జెట్స్ కానీ, ఏదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ బడ్జెట్స్లో వాళ్ళు ఇచ్చే విధానం చూసుకుంటే అలాగే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఈక్వాలిటీ రాదు. పేదవాడు ఇంకా పేదరికంలో కంచివేయబడుతున్నాడు. ఒక పక్కన రేట్లు పెరుగుతున్నాయి, విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి, నా కూలీ అంత పెరగట్లేదు, మరి నేను ఎలా బతుకుతాను? నాకు ఈ పూట కూలీకి వెళ్తే ఈ పూట గడుచుద్ది కానీ రెండో పూట గడవదు అనే పరిస్థితులు నేనున్నప్పుడు ఏంటి పరిస్థితి అనేది. సో ఇది ప్రధానమైన కారణం. పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టే గుణం, విశాల హృదయం లేని పక్షంలో, అందరినీ సమానంగా చూసే దృక్పథంగానే ఆలోచన లేనప్పుడు ఇది జరగదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, హౌ దే థింక్ అనే దానికి. ఒకసారి ఒక అట్రాసిటీ కేసులో, క్యాష్ అబ్యూస్ కేసులో జడ్జ్ ఆల్మోస్ట్ జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయాలి జడ్జి గారు. సో ఆయన ఏం చెప్పాడంటే, ది అక్యూజ్డ్ వాజ్ ఎ బ్రాహ్మిన్. జడ్జి గారు కూడా బ్రాహ్మణ్. ఆయన ఏమన్నంటే, అపచారం, మా బ్రాహ్మణుల నోట్ల నుండి ఇటువంటి భూత పదాలు వస్తాయా అన్నాడు ఆయన. తిట్టిన మాట వాస్తవమే. కేసు జడ్జిమెంట్ దాకా వచ్చిందంటే విక్టిమ్ అక్కడ దాకా నిలిచాడంటే వాస్తవంగా నిలవడు. కానీ ఆయన ఏమన్నాడు సింపుల్గా, మా బ్రాహ్మణుల నోట్ల నుంచి ఇటువంటి పదాలు ఎప్పుడూ రావు కనుక నేను కేసును కొట్టేస్తున్నాను అన్నాడు సింపుల్గా. సో ఆ థింకింగ్ అలా ఉంది, మారదు. అది ఇయర్స్ టుగెదర్ చూడండి మారదు. జ్యుడిషియరీలో ఇప్పటి వరకు కూడా ది డామినెన్స్ ఈజ్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్. ఓకే, ఇఫ్ దే హ్యావ్ దట్ క్వాలిటీ వీ డోంట్ మైండ్. ఓకే, సో అది పక్కన పెడితే ద రోల్ ఆఫ్ చర్చ్ కమ్స్. సో సంఘంలో ఎంతమంది మనం అందరినీ సమానంగా చూస్తున్నాం అంటే, నాకు తెలిసి మా సంఘం ఉంది, మా జేసీఎం సంఘం, మా పాష గారు పెన్షన్లు ఇస్తాడు ఆయన. నా సంఘంలో పేదరికం ఉండకూడదని చెప్పి విధురాలకు ఆయన పెన్షన్ ఇస్తాడు. హీ లుక్స్ ఫర్ ఈక్వాలిటీ. ఓకే, సో అలాగే హీ గివ్స్ ఎవ్రీ మంత్ హీ గివ్స్. ఓకే, ఎంతమంది సంఘాలు మన సంఘంలో ఉన్న పేదలను గుర్తించి చేస్తున్నాం మనం అంటే, మనది కూడా ఒక రాజ్యమే. దట్ ఇస్ కంపేర్ విత్ ఎ స్మాల్ కింగ్డమ్. సో సంఘ కాపరి కానీ సంఘ పెద్దల యొక్క రోల్ ఏంటి? దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్లాక్. వాళ్ళ యొక్క మందని వాళ్ళు చూసుకోవాలి. మన మందం చూసుకునే క్రమంలో సమానత్వం వస్తుంది అక్కడ. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ పొరుగుని ఏమి ఆశించుకోగలని చూస్తున్నావా? దట్ హ్యాస్ లిమిటేషన్స్. ఖచ్చితంగా నాన్ నెగోషియబుల్స్ ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమంటే, నేను బిర్యానీ తింటా నువ్వు చింతపండు పులుసు తినరా అంటాం అనేది నీ పొరుగుని ఆశించుకోనా? సో అక్కడ చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఏం ఆశించకూడదు ఏం ఆశించచ్చు అనే స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ దట్. బట్ వాటిని అన్నింటిని వదిలేసి సింపుల్గా ఈ 2 కొటేషన్ చెప్పేస్తాం మనం. సో చర్చ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. దేశాన్ని పక్కన పెడితే లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ చర్చ్. లెట్ us బ్రింగ్ దట్ ఈక్వాలిటీ ఇన్ అవర్ చర్చ్. నిజంగానే వాళ్ళ కొన్ని సంఘాల్లో నాకు కొంతమంది వాళ్ళు ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళు చెప్తుంటే, మా పాష గారు ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు చేయి మీద పిలుస్తాడండి, నాకు ఆనుకుని పట్టించుకోడు. మా దగ్గర ఉన్న డ్రైవర్ ఈ సేస్ దట్ మా సంఘానికి మేమే అసలు మూల స్తంభాలం, కానీ వాళ్ళు మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా పాష గారు మమ్మల్ని పట్టించుకోడు. ఆయనతో స్టేజ్ మీదకి వెళ్ళాలంటే మేము ఒక 50,000 ఇస్తే కానీ మేము స్టేజ్ మీదకి వెళ్దాం. ఒక సేవకుడేమో 10,000 ఇస్తే నాతో కాఫీ తాగొచ్చు, 50,000 ఇస్తే నాతో సెల్ఫీ దిగచ్చు. ఈ పరిస్థితులకు వెళ్ళిపోయాం. సో అదే వీళ్ళే పరిపాలకులు అయితే సేమ్ అలాంటి పరిపాలకులే ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి నేనేమంటా అంటే, లెట్ us స్టార్ట్ దిస్ చేంజ్ ఫ్రమ్ ది చర్చ్. సో ఐ జస్ట్ కంక్లూడ్, టైం లేదు కాబట్టి దీన్ని కొద్దిగా ఎలాబరేట్ నెక్స్ట్ టైం ఎప్పుడు టైం ఒక చిన్న రెఫరెన్స్ మనకి రెవల్యూషన్స్ చాప్టర్ 22లో వర్స్ 2 నుంచి 2వ వచనం చూస్తే, ఆ నది యొక్క ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెలకు ఫలించు 12 కాపులు కాయును. సో మనం వీఆర్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ దిస్. ఈ నిరీక్షణతో మనం ఉన్నాం. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. బైబిల్లో రాసినవి నెరవేరుతాయి అనే విశ్వాసం మనకుంది, నెరవేరుతాయి, అవి మనం సాధించుకుంటాం. సో ఇది మనం చేయగలగాలి. ఈ విశ్వాసంతో మనం సంఘం ముందుకు నడిచినప్పుడు, సంఘ కాపరి సంఘ పెద్దలు, లేకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దెమ్ ఓన్లీ, మనం కూడా
బీయింగ్ ఏ క్రిస్టియన్ ఐ షుడ్ డూ. సో ఇది చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ మనకి దేశ పరిపాలకులు, ఎకానమీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అవి ఎంతకాలం ఉన్నా అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకప్పుడు టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ ఫోన్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమైంది. ల్యాండ్ లైన్ ఫోన్ మీ అందరికి బాగా తెలుసు. గెస్టెడ్ ఆఫీసర్స్కి అయితే ఇచ్చేవాళ్ళు, రిటైర్డ్ అయిన గెస్టెడ్ ఆఫీసర్స్కి, అడ్వకేట్స్కి ప్రయారిటీ ఉండేది. అది కూడా సంవత్సరం పట్టేది. ఒక ఫోన్ కనెక్షన్, ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ కావాలంటే సంవత్సరం పట్టేది. అటువంటి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు తెరమరుగైపోయింది. ఆల్ ది రిమైనింగ్ కంపెనీస్ హ్యావ్ కమ్. వై అంటే వాళ్ళ ఆలోచన విధానం అదే. పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారి ఆలోచన విధానం అదే. కాబట్టి కొంతమంది చేతుల్లోకే మొత్తం వెళ్ళిపోవాలి, అన్ని వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవాలి అనేది వాళ్ళ ఆలోచన విధానం. వాళ్ళది మారదు. సో దాన్ని, ఆ మార్పును తీసుకురావాలన్నా, దాన్ని అధిగమించాలన్నా, చర్చ్ షుడ్ బి యాజ్ ఎ రోల్ మోడల్. అట్ ద సేమ్ టైమ్ ద ప్రేయర్స్ ఆఫ్ ది చర్చ్ షుడ్ రీచ్ గాడ్ అండ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. సమయం తక్కువ అయినప్పటికీ చక్కటి ఈ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 6వ ప్రశ్నగా అంటే గౌరవనీయులు పాస్టర్ గారి యొక్క ముగింపు సందేశము, ప్రార్థన, ఆశీర్వాదము దయచేసి 5 నిమిషాల్లో ముగించవలసిందిగా ప్రార్థించుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పాపం నుంచి మనము విమోచింపబడాలి. మరి ప్రపంచంలో చూసినట్లయితే రెండే సర్వెంట్స్ ఉన్నారు. ఒకరు గాడ్ సర్వెంట్స్, ఒకరు సాటన్ సర్వెంట్స్. మరి మనము పాపం చేస్తుంటే వీఆర్ ద సర్వెంట్ ఆఫ్ సాటన్. మనము పాపం నుంచి విమోచింపబడి మరి నీతికి దాసులు, అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే మనం నీతిమంతులు అవుతాం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంటే నీతిమంతులు అవుతాం. సో అప్పుడు నీవు యేసుక్రీస్తుకు దాసుడిగా ఉంటావు. మరి దేవుని బిడ్డలుగా మరి ఈ లోకంలో మనం ఎవరికి దాసులుగా ఉంటున్నాం. దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-20 చూస్తే, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైనారు. ఒకప్పుడు మనం పాపం చేసాం, పాపాలు ఒప్పుకోలేదు, ఎప్పుడు యేసుక్రీస్తుని చేర్చుకోలేదు. అప్పుడు మనం పాపంలోకి దాసులైనాం. అంటే సాటన్కు మనం ఆయన చెప్పినట్లు విన్నాం. ఈరోజు మనం నీతికి దాసులైనాం. నౌ వీఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. అంటే దేవునికి దాసులం. పాపం నుంచి విడిపడి దేవునికి దాసులము. అండ్ వీ హ్యావ్ వన్ ఫ్రూట్. ఏం ఫ్రూట్ అంటే అది ఒక ఫలము, దాని అంతము, దాని పరిశుద్ధత అనే ఫలము. వీఆర్ గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్. అంటే పరిశుద్ధత ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది, హోలీనెస్ ఉంటుంది. అంతేకాదు మా ఫలము, దాని ఫలం అంతము నిత్య జీవం. అండ్ ఫైనల్ అవర్ ఎండ్ ఈస్ నిత్య జీవం. ఆ నిత్య జీవంలో అందరూ పార్టిసిపేట్ కావాలి. మరి గాడ్స్ పర్పస్ ఒకటే ఒక వచనం చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, మనం అందరము ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరము ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత. ప్రభు పోలిక రావాలి, క్రీస్తు సారూప్యం రావాలి, క్రీస్తు స్వభావం రావాలి, మనం క్రీస్తులాగా మార్చబడాలి. అది పర్పస్. మహిమ నుండి అధిక మహిమకు, ప్రభువుకు అధిక మహిమ పొందుచు ముందుకు సాగాలి అని గాడ్స్ ప్లాన్. సో యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద లార్డ్. అండ్ ఫైనల్ గా పర్పస్ ఏంటంటే మనము షుడ్ లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తుని ధరించుకోవాలా, క్రీస్తులాగా జీవించాలా, క్రీస్తును మహిమపరచాలా. అది గాడ్స్ పర్పస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు తన కృపను మనకు అనుగ్రహించుగాక. దేవుడు మనల్ని నడిపించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ప్రేమల మా తండ్రి, దయగల నాయన యేసయ్య, నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుంటారు ప్రభా. నిజంగానే ఈ లోకంలో మేము శ్రమలు ఎదుర్కొంటున్నాం, హింసలు ఎదుర్కొంటున్నాం, అవమానాలు ఎదుర్కొంటున్నాం నాయన. మరి వీటన్నిటిని బట్టి నాయన ప్రభా నీ పాసనీలో మొరపెడుతున్నాం నాయన ప్రభా. నాయన ప్రభా, మేము నీ యందు విశ్వాసంలో స్థిరులుగా ఉంటూ అనుదినం మమ్మల్ని మేము ఉపేక్షించుకొని ప్రభా నీ సిలువను ఎత్తుకొని ముందుకు సాగుటకు మాకందరికీ సహాయం దయచేయండి ప్రభా. నాయన ఎటువంటి కష్టమైనా మేము ముందుకు సాగుటకు నీ కృప
కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మాకు సహాయకుడు నువ్వే నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు ఇచ్చిన వాక్యం బట్టి నాయన ప్రభా, వీళ్ళందరూ డిస్కస్ చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ విషయాలు నాయన ప్రభా మేము మా హృదయంలో ఉంచుకొని ముందుకు సాగుటకు, ఈ వాక్యంలో బలపట్టకు, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదం కూడా సహాయం దయచేయమని వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆశీర్వదించని నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సమాసం చేరిన మనకందరకు, వింటున్న ప్రతి శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడండి గాక. ఆమేన్, ఆమేన్.